Today we are going to discuss the Hindu editorial vocabulary, plus we are going to see some important headlines we are going to see. Okay, let's start. The first word here we have, you can see on board, the first word, non-recriminatory. See that? First of all, actually it is under negative context, right? First of all, you take this word. Recriminatory means what? Blaming someone. See that? ఇక్కడ ఉన్నటువంటి పదాలు చూడండి. Accusatory. What is this? Accusatory. Simple. Accusatory. See, ending with Y. So what do we call this word? Is an adjective. Accusatory statements అంటాం. అంటే బ్లేమ్ చేసేటువంటి స్టేట్మెంట్స్. ఆరోపించదగ్గ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఏమంటారు అంటే అక్యూజేటరీ స్టేట్మెంట్స్ అని చెప్తాం. లైక్ దిస్. సో కాబట్టి మనం ఏమంటాము? క్రిమినేటరీ మీన్స్ అక్యూజింగ్, బ్లేమింగ్, అల్లీజింగ్, ఆరోపించడం, నువ్వు తప్పు చేశావు. సింపుల్ లాజిక్. చూడండి ఇక్కడ క్రిమినల్ అంటాం కదా, వీఆర్ కాలింగ్ క్రిమినల్, రైట్? వీఆర్ కాలింగ్ క్రిమినల్. క్రిమినల్ అంటే ఎవరు? తప్పు చేసినవాడు, అంటే ఆరోపించబడినవాడు, అంటే బ్లేమ్ చేసబడేవాడు. అల్లీజ్ ఆరోపించబడినవాడు, ఇస్ కాల్డ్ క్రిమినల్. రీక్రిమినేటర్ అంటే మళ్ళీ మళ్ళీ ఆరోపించడం. రీ మీన్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో వీ టేక్ లైక్ దిస్. సో నౌ యూ కెన్ సీ దట్ నాన్ రీక్రిమినేటరీ మీన్స్ నాన్ బ్లేమింగ్, నాన్ అల్లీజింగ్, అయినా నాన్ అక్యూజింగ్. ఇలా ఆలోచించవచ్చు కదా. సో ఈ విధంగా నాన్ రీక్రిమినేటరీ మీన్స్ అన్అక్యూజేటరీ, నాన్ బ్లేమింగ్, నాన్ అల్లీజింగ్. సో లైక్ దట్ వీ టేక్. And here we have the different words. Neutral. Neutral means you are not accusing, you are just staying calm. You are not biased towards anybody or partisan towards anybody or partial towards anybody. You are just maintaining the neutrality. Neutral, just playing neutral role. So this word is important. Unaccusatory and neutral also we have important. And measured, diplomatic. Measured means already yesterday I think we have discussed. Measured means what? Exactly precision. Precision. Measured, precision, accurate, clarity, clear. All this we discussed. So diplomatic. Diplomatic means related to official, authority. Diplomatic relationships, official relationships. We take the words like this. Next, balanced, calm, keep. Tactful. Tactful means with all clarity. మనం అంటాం కదా, డోంట్ ప్లే టాక్టిక్స్ అంటే అలా కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడాన్ని ఏమని చెప్తారు అంటే టాక్టిఫుల్ అని చెప్పడం జరుగుతుంది. సో లైక్ దట్ వీ టేక్. అండ్ నెక్స్ట్ నాన్ జడ్జ్మెంటల్. చూడండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జడ్జ్? JUDGE. జడ్జ్ మీన్స్ వాట్? రిలేటెడ్ టు లా. జడ్జ్మెంటల్, జడ్జ్ అంటే చట్ట ప్రకారంగా ఏదో ఒకటి డిసైడ్ చేయడం. నాన్ జడ్జ్మెంటల్ మీన్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ విచ్ వన్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, జస్ట్ మెయింటైనింగ్ కామ్, న్యూట్రల్. అన్అక్యూజేటరీ, అతను తప్పు చేశాడు అని చెప్పలేకపోవడం, తప్పు చేయలేడు అని చెప్పలేకపోవడం, కామ్గా ఉండడాన్ని ఏమంటారు అంటే నాన్ జడ్జ్మెంటల్ అని చెప్తాం. దట్స్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్షియల్. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఇక్కడ చూడండి, ఇంపార్షియల్ అనే పదంలో పార్ట్ అంటే మీనింగ్ ఏంది? వన్ సెక్షన్, వన్ ఫ్యాక్షన్, ఒక వర్గం వైపు ఉండడాన్ని ఏమంటారు? పార్షియాలిటీ. ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి, ఇటొకటి ఇటొకటి. ఏదో ఒక వైపు నిలబడడాన్ని ఏమంటారు? పార్షియాలిటీ. ఇటువైపు, ఇటు పార్ట్. పార్షియాలిటీ అంటే ఇటువైపే ఉండడం. ఇంపార్షియాలిటీ అంటే ఎటు ఉండకుండా మధ్యలో నిలబడి ఉండడం. దట్స్ కాల్డ్ ఇంపార్షియల్, షోయింగ్ ఇంపార్షియాలిటీ. పక్షపాతం లేకుండా ఉండడం. పక్షపాతం, ఆ పక్షం వైపు ఉండడం, ఎటు లేకపోవడాన్ని ఇంపార్షియాలిటీ. జస్ట్ లైక్ దాట్. చూడండి, రిస్ట్రైన్డ్. దిస్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. yesterday also we discussed. India is maintaining restraint అంటే controlled, de-escalation, not going aggressive manner, very calm, peace. We call that word restrained. అంటే తనను తాను కట్టడి చేసుకోవడం, తనని తాను లిమిట్ చేసుకోవడం. Restrained, limited. ఓకేనా? బౌండ్ టు. సో ఆల్ దీస్ వర్డ్స్ వి టేక్. రిస్ట్రైన్డ్ అంటే. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ మోటో, వాట్ ఈస్ ద పర్పస్ అంటే బీ కామ్. సో ఆల్ దీస్ వర్డ్స్ వి టేక్. నౌ యూ అండర్స్టాండ్ నాన్ రిక్రిమినేటరీ మీన్స్ వాట్? నాన్ non-escalatory, non-accusatory,
non-blaming, non-alleging, non-partial, and non-judgmental. You are not giving the judgment which one is right or wrong, just staying calm. It's called non-judgmental. See, all are the same philosophical words. So కాబట్టి ఈ విధంగా బ్యాలెన్స్డ్గా ఉండడం, కామ్గా, న్యూట్రల్గా, tactfulగా. You understand? Like this. Okay, the next word we are going to take here, restraint. ఇంతకుముందు మనం ఆడుకున్నాం. Restraint అంటే తనని తాను కట్టడి చేసుకోవడం, not going aggressively upon someone. Maintaining the restraint is called limit, maintaining that limitness, restricting oneself. తనను తాను ఆపుకోవడం is called restraining. సంయమనం పాటించడం అంటే న్యూట్రలైజ్డ్, బ్యాలెన్స్డ్, కామ్, కంపోజ్. We have discussed impartial, non-judgmental. All are the synonyms we take. So చూడండి, సెల్ఫ్ కంట్రోల్, తనని తాను సెల్ఫ్ అంటే ఏందమ్మా? సెల్ఫ్ మీన్స్ స్వీయ, తనను తాను కట్టడి చేసుకోవడం, సెల్ఫ్ కంట్రోల్. చూడండి, మోడరేషన్. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ మోడరేషన్ ఈస్ కాల్డ్ నౌన్ అని చెప్తాం కదా జనరల్ గా. అండ్ మోడరేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీడియం, నాట్ వెరీ హై ఆర్ నాట్ వెరీ లో, మీడియం, ఆ మధ్యస్థంగా ఉండడాన్ని ఏమంటాం? మోడరేషన్. మెయింటైనింగ్ ద మోడరేట్, not very high or not very low, medium, mediocre. I think you heard of the word mediocre, mediocre, mediocre. Simple, non-escalatory, de-escalatory manner is called what do we call? Yes, we call the word moderation. It is simple. నెక్స్ట్ కర్బ్. మీరు వినే ఉంటారు, కర్బింగ్ ద వైరస్, కర్బింగ్ ద కరోనా వైరస్ అని చెప్పేసి ఈ పదం పెద్ద ఎత్తున మనం 2021-22లో వాడాం. కర్బింగ్ ద వైరస్, ఇట్స్ అ వర్బ్ మోర్ ఓవర్. కర్బ్, కర్బ్డ్, కర్బ్డ్, కర్బింగ్, కర్బ్స్. కర్బింగ్ ద కరోనా వైరస్ స్ప్రెడింగ్, we call this word curb means to stop, prevent. Curb means what? This word indicates what? Stop. All right, prevent. Prevent, stop, restrict, impede, obstruct, sanction అంటే ఆపడం, ఆంక్షలు వేయడం is called sanctioned. We call like the words. Okay, so curb means to stop, ఆపడాన్ని కూడా మనం curb అని చెప్తాం. ఓకేనా? రిజర్వ్డ్. చూడండి, రిజర్వ్డ్ అంటే వన్ హూ ఈజ్ అండర్ లిమిట్, వన్ హూ ఈజ్ అండర్ ప్రొటెక్షన్, వన్ హూ ఈజ్ అండర్ గార్డింగ్ is called reserved. అంటే ఎక్కువగా మాట్లాడు. షీ ఈజ్ వెరీ రిజర్వ్డ్ ఇన్ హర్ ఎంటైర్ కోచింగ్. చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు, ఎవరితో ఎక్కువగా పెద్దగా మాట్లాడకపోయేది. సో వీ ఆల్సో యూస్ ద వర్డ్ లైక్ దట్. రిజర్వ్డ్ అంటే కామ్గా, కూల్గా ఉండడం అన్నట్టు. నాట్ దట్ మచ్ అగ్రెసివ్ ఆర్ ఎస్కలేటరీ మ్యానర్, వెరీ కామ్ అండ్ కూల్. సో ఓకేనా? రిస్ట్రెయింట్ అంటే తనను తను కరెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు రిజర్వ్డ్ అన్నా కూడా కరెక్ట్ చేసుకోవడం. ఓకే, this word is very important. I hope you heard of this word. ఇక్కడ యాన్స్ అన్నాడు కాబట్టి ఇది నౌన్ గా తీసుకుంటాం మనం జనరల్ గా ఇంగ్లీష్ లో. కొంతమంది రిటైసెంట్, ఈఎన్టీ అనే పదం కూడా ఇవ్వచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? అర్థం ఒకటే. వాట్ ఈస్ చేంజింగ్ దేర్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. యాన్స్ అంటే నౌన్, ఎంట్ అంటే అడ్జెక్టివ్. దట్స్ అ డిఫరెన్స్. అర్థం ఒకటే. ఇక చూడండి, రీ అంటే అర్థం ఏంటి? అగైన్, మళ్ళీ మళ్ళీ. ఇక్కడ చూడండి, రూట్ వచ్చేసి టిక్. టిక్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? అంటే సైలెంట్. టిక్ మీన్స్ వాట్? సైలెంట్. మనము టిక్ టాక్ అని విన్నాం కదా. అయితే ఇంగ్లీష్లో కొన్నిసార్లు మీకు ఈ పదం కూడా రావచ్చు. లైక్ షీ ఈజ్ వెరీ టాకటివ్ బట్ హర్ హస్బెండ్ ఈజ్ రిటైసెంట్. ఆమెనే అన్ని మాట్లాడతాడు కానీ ఆయన డోర్ అనుకుంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ రిటైసెంట్. అంటే కామ్, కూల్, ఏమీ పెద్దగా మాట్లాడకపోవడం. రిజర్వ్డ్, సెల్ఫ్ కంట్రోల్డ్, రిస్ట్రైన్డ్, రెస్ట్రిక్టెడ్, ఆల్ దీస్ వర్డ్స్ వీ టేక్. సో ఈ పదం అక్కడ వాడతాం. షీ ఈజ్ వెరీ టాకటివ్ బట్ హర్ హస్బెండ్ ఈజ్ రిటైసెంట్. అయితే ఇంకొక పదం కూడా మీకు రాస్తా ఉంటాను చూడండి. ఇక్కడ మీరు ఈ పదం కూడా చూసే ఉంటారు, టాసిటర్న్, TURN. సో దీని అర్థం కూడా సేమ్ మీనింగ్, కామ్ అన్న ఒక సెన్స్ లో దీన్ని కూడా మనం రాస్తాం ఇంగ్లీష్ లో. టాసిటర్న్ అంటే వెరీ కామ్, మెయింటైనింగ్ పీస్, కామ్ ఈస్ కాల్డ్ టాసిటర్న్. వి యూస్ ద వర్డ్స్ లైక్ దిస్. సో ఒకటే గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ టిక్ అన్నా, అక్కడ ట్యాక్ అన్నా. యాక్చువల్గా టిక్ టాక్ అనే పదం దీని మీదకి వెళ్ళి మనకు స్టార్ట్ చేశారండి. అండ్ హెర్ యూ కెన్ సీ దాట్. జనరల్లీ వీ హ్యావ్ సీన్ ద వర్డ్ టిక్ టాక్, TIKTOK, బట్ అట్ ద సేమ్ టిక్ టాక్ అంటే వైలెన్స్, కానీ ఇక్కడ టిక్ టాక్ అంటే సైలెన్స్. సింపుల్ లాజిక్. ఇక చూడండి,
లెట్ us రైట్ హియర్ ఫర్ యూ. ఇప్పుడు ఈ పదాలు మీకు ఎక్కడ కనబడ్డా కూడా విచ్ ఇస్ రిలేటెడ్ టు సైలెన్స్ అని గుర్తుపెట్టేసుకోండి. టిక్ టాక్, అక్కడ టిక్ టాక్ వైలెన్స్ ఉండే, కానీ ఇక్కడ మన ఇంగ్లీష్ టిక్ టాక్ ఏంటంటే సైలెన్స్ అనే పదాలని ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో. వేరెవర్ టాసిటర్న్ ఉండే 2 పదాలు, టాసిటర్న్, రిటైసెంట్, అంటే వెరీ కామ్, రిజర్వ్డ్, సైలెంట్ అని ఒక క్లారిటీలో వాడతారు. ఇది ఎక్కువ పర్సన్ యొక్క క్యారెక్టర్ని డిఫైన్ చేసేటప్పుడు ఈ పదాలను వాడతారు. ఓ యార్ షీ ఈస్ వెరీ రిటైసెంట్, రిజర్వ్డ్, కామ్, సెల్ఫ్ కంట్రోల్డ్, రిస్ట్రైన్డ్, రెస్ట్రిక్టెడ్, ఇవన్నీ తీసుకోవచ్చు, తప్పలేదు. ఓకే, నెక్స్ట్ అబ్స్టినెన్స్. ఈ పదం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా, ఇది ఇక్కడ చూడండి యాన్స్ అన్నాడు. యాన్స్ అంటే నౌన్ కదా. ఎస్, ఇక్కడ స్టీ, రిమెంబర్ స్టీ ఫర్ స్టమక్, రిమెంబర్ STOMACH, స్టమక్ ఏమంటారు అంటే ఇంగ్లీష్లో. ఆఫ్ కోర్స్ చూడండి, అదే యాక్చువల్గా మీకు స్టీ అంటే రిలేటెడ్ టు స్టమక్. స్టమక్ ఏం కావాలి? ఫుడ్ కావాలి. 3 times a day ఫుడ్ ఈస్ రిక్వైర్డ్. వితౌట్ ఫుడ్ స్టమక్ కాంట్ సస్టైన్. ఓకే, సో ఇక్కడ మరి యాబ్ అంటే పదం అర్థం ఏంటి ఇంగ్లీష్లో? యాబ్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో నో అన్న మీనింగ్ వస్తుంది. అవే ఫ్రమ్ టేకింగ్ ఫుడ్ ఇస్ కాల్డ్ అబ్స్టినెంట్. షీ ఈస్ వెరీ అబ్స్టినెంట్ ఇన్ టేకింగ్ ఫుడ్. అంటే మితాహారి, ఏది పడితే తినకుండా తక్కువ ఆహారం తినడాన్ని ఏమంటారు? అబ్స్టినెంట్ ఇన్ టేకింగ్ ఫుడ్. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇన్ టేకింగ్ ఫుడ్. అంటే మనం అంటాం మామూలుగా ఆమె ఎక్కువ ఆహారం తీసుకోదు, ఏదో 2 సార్లు ఒకసారి తింటది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే అబ్స్టినెన్స్. రిమెంబర్, స్టీ అంటే స్టమక్, యాబ్ అంటే నో, అంటే నాట్ టేకింగ్ ఫుడ్, నాట్ గివింగ్ ఫుడ్ ఫర్ స్టమక్ ఈస్ కాల్డ్ అబ్స్టినెంట్. షీ ఈస్ వెరీ అబ్స్టినెంట్ ఇన్ టేకింగ్ ఫుడ్. గొడవ క్లారిటీ ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ డిసిప్లిన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ సై, నిన్నే చెప్పాం మనం, సై అనే పదానికి అర్థమైంది కట్. అంటే తనని తాను కట్ చేసుకోవడం, తనని తాను కట్టడి చేసుకున్నాడాన్ని ఏమంటారు? డిసిప్లిన్డ్. డిసిప్లిన్డ్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. క్రమశిక్షణ అంటే క్రమంగా తనకు తాను శిక్షించుకోవడం. దట్స్ కాల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ మీన్స్ దాట్ మనకు కావాల్సినవన్నీ వెళ్ళి తీసుకోవడం కాదు, చాలా కట్టడిగా ఏదైతే మనకు ఫోకస్డ్గా ఉందో దాన్ని వెళ్ళి తీసుకోవడానికి డిసిప్లిన్డ్ అంటాం. ఇట్లా అంటే రిజర్వ్డ్, కామ్, న్యూట్రల్, అబ్స్టినెంట్, రిటైసెన్స్, ఇవన్నీ డిసిప్లిన్ ఒక సినోనిమ్స్. నెక్స్ట్ టెంపరాన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. యాన్స్ అంటే నౌన్ కదా, మరి టెంపర్ అంటే అర్థం ఏంటి? టెంపర్ అంటే మీనింగ్ ఏంటి జనరల్గా అంటే అగ్రెసివ్నెస్, హాట్ అన్న ఒక మీనింగ్లో తీసుకుంటాం. టెంపరాన్స్ అంటే షోయింగ్ ద ఆ యొక్క నాట్ దట్ మచ్ వెరీ రఫ్. ఇంతకుముందు ఒక పదం అన్నారు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. వాట్ ఆర్ వి కాలింగ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్? అంటే దే డోంట్ హ్యావ్ ద వార్మ్త్. అంటే ఈ బ్లడ్లో ఆ వెచ్చదనానికి సంబంధించిన గుణాలు లేవు. బ్లడ్ చచ్చుబడిపోయింది, కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయింది. ఈ బ్లడ్ వామ్గా ఉన్నప్పుడు మనకు మనుషులు ఎవరు ఇది అది తెలుస్తూ ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటా ఉంటుంది. కానీ బ్లడ్ కూల్ అయిపోయింది, బ్రెయిన్ వాష్ చేయబడింది బ్లడ్ అంతా కూడా. సో ఇంకా వాడికి ఆ ప్యాషను, కంపాషను, ఆ సింపతి అవన్నీ ఏమీ ఉండవు. సో వీ కాల్ దాట్ పర్సన్ కోల్డ్ బ్లడెడ్ పర్సన్ అని చెప్తాం. మరి టెంపరెన్స్ అంటే వామ్ బ్లడెడ్ పర్సన్, అంటే వెరీ కూల్, కామ్, సైలెన్స్, లైక్ దాట్. అండ్ నెక్స్ట్ రిస్ట్రైంట్ అంటే మళ్ళీ రిపీట్ చేశాడు అనుకోండి, ఇది రిస్ట్రైంట్కి సినోనిమ్గా తీసుకుంటాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇన్హిబిషన్ అంటే ఇక్కడ చూడండి, హిబ్ అంటే ఇన్హిబిషన్ అంటే ఏంది? అపోజిట్ ఆఫ్ ఎగ్జిబిషన్. వీఆర్ కాలింగ్ ద వర్డ్ ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ అంటే ఏంది? బయటికి చూపించడం, అయినా షోకేజింగ్ సంథింగ్, వి కాల్ దట్ ఈస్ ఎగ్జిబిషన్. ఇన్హిబిషన్ అంటే దాచిపెట్టుకోవడం, నాట్ షోకేజింగ్ అండ్ హైడింగ్ సంథింగ్, ఇన్హిబిషన్. అండ్ కంట్రోల్, యు నో దిస్ వర్డ్. సో ఇప్పుడు మీకు అర్థమైన పదాలు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలని ఒక క్లారిటీ మీకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, అవర్ట్. నిన్న కూడా వచ్చింది, ఇప్పుడు వర్ట్. వర్ట్ అంటే మీనింగ్ ఏంటి? దీని మీద చాలా పదాలు మనకు ఇంగ్లీష్లో ఉన్నాయి. వర్ట్ అంటే మీనింగ్ వచ్చేసి టు టర్న్, అటు తిరగడము. ఎక్స్క్యూజ్ మీ, ఇది TURN. ఓకేనా, TURN. వర్ట్ మీన్స్ వాట్? టర్న్. అటు తిరగడాన్ని ఏమంటారు? అడ్వర్ట్. మనం అడ్వర్టైజ్మెంట్ అంటాం, అంటే అటువైపు తిరిగి చూడాలి. దట్స్ కాల్డ్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్ట్ అటు తిరగడం, లోపలికి తిరగడం ఇంట్రోవర్ట్, బయటికి తిరగడం ఎక్స్ట్రోవర్ట్, కన్వర్ట్, డైవర్ట్. ప్రతిసారి ఇటు అటు తిరిగితే పర్వర్టెడ్. మీరు వినే ఉంటారు పర్వర్టెడ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. పర్వర్టెడ్ అయినా క్రుక్డ్, ఓకే, క్రిపుల్డ్ అయినా, క్రిపుల్డ్, కంటామినేటెడ్, వాట్ వి కాల్ కంటామినేటెడ్, పొల్యూటెడ్. చూడండి, మీరు వినే ఉంటారు ప్రాపర్ అపాయింట్మెంట్ లేదే కీప్ని కూడా కలవనియాడు.
Hope you heard of that word in one movie. అయినా 2 గంటలు ఫ్లైట్లో, 3 గంటలు అవుటర్ రింగ్ రోడ్లో, 4 గంటలు సిటీలో, ప్రాపర్ అపాయింట్మెంట్ లేనిదే కీప్ని కూడా కలవనియడు. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు సినిమాలో. పర్వర్టెడ్, క్రుక్కుడు. క్రుక్కుడు అంటే డాగ్ స్టైల్ ఈస్ క్రుక్కుడు, కుక్కతోక వంకర. క్రుక్కుడు మీన్స్ బెండింగ్. పర్వర్టెడ్, క్రుక్కుడు, క్రిప్పిల్డ్, కంటామినేటెడ్, పొల్యూటెడ్. ఇగో పర్వర్టెడ్ ఈ పదం చూడండి. ఇక్కడ వట్ అంటే ఏం చెప్పాము? టర్న్, తిరగడం. పర్ అంటే అర్థమైంది ఈచ్ అండ్ ఎవ్రీ అన్న మీనింగ్ తీసుకుంటాం. పర్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఈచ్ అండ్ ఎవ్రీ, ప్రతి ఒక్కటి. అంటే బ్రాకెట్లో ఏం తీసుకోవచ్చు? ఆల్ అన్న మీనింగ్ మనం తీసుకోవచ్చు. యూ గాట్ ద క్లారిటీ? పర్వర్టెడ్, ఈ విధంగా అంటే అన్ని కొన్ని రోజులు బ్యాంక్ అంటాడు, కొన్ని రోజులు ఎస్ఎస్సి అంటాడు, కొన్ని రోజులు రైల్వే అంటాడు, కొన్ని రోజులు ఏదో గ్రూప్స్ అంటాడు, ఎటు అడితే అటు తిరుగుతూ ఉంటాడు. సో వీ కాల్ దట్ గాయ్ పర్వర్టెడ్ గాయ్. అంటే నాట్ ఎ గుడ్ క్వాలిటీ పర్సన్, బ్యాడ్ క్వాలిటీ. సో అలా మీకు అర్థమైంది కదా, పదం చాలా ఇంపార్టెంట్. పర్వర్టెడ్ అంటే వెరీ బ్యాడ్ గాయ్, నాట్ ఎ గుడ్ గాయ్. సో ఇక్కడ అదే పదాన్ని వాడాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆ? ఆ మీన్స్ వాట్ ఇన్ ఇంగ్లీష్? వి ఆల్రెడీ డిస్కస్డ్ యెస్టర్డే. ఆ మీన్స్ నో. ఆ అంటే అర్థమైంది నో. మన సంస్కృతంలో అదే కదా, సత్యం, అసత్యం, ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం. అయినా కన్వర్ట్ అంటే చేంజ్ అవ్వడం. మరి అవర్ట్ అంటే చేంజ్ అవ్వకపోవడం, అంటే టర్న్ అవ్వకపోవడం, అంటే అటు 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 వెళ్లకుండా చేయడం, ఆపడం. నాట్ టర్నింగ్ దట్ సైడ్, వి కాల్ అవర్టింగ్ ద వార్. యుద్ధాన్ని ఆపడాన్ని ఏమంటారు? అవర్టింగ్ ద వార్. Avert the war. Don't turn that side. Please stop the war. So we call that word avert, not turning. Theist, atheist. You heard of the word theist, atheist. Means no. సో ఇక్కడ avert అంటే మీనింగ్ ఇక్కడ మీకు చూడండి, ప్రివెంట్ అన్నాడు అంటే అడ్డుకోవడం. ఈ పదం మీకు తెలుసు. ప్రివెంట్ అంటే ఆపడం. అయినా వార్డ్ ఆఫ్ అన్నా కూడా దాన్ని అడ్డుకోవడం. స్టేవ్ ఆఫ్ అన్నా కూడా అడ్డుకోవడం. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎల్యూడ్ అన్నా కూడా అడ్డుకోవడం. హిండర్ అంటే తెలుసు కదా, అంటే దిస్ వర్డ్ సమ్ టైమ్స్ యూజ్డ్ యాజ్ స్టాప్. హిండరింగ్ ద గ్రోత్ అంటాం. ఈ పదాన్ని ఎట్లా వాడతారంటే జనరల్గా నవేడేస్ ద గ్రోత్ ఈజ్ హిండరింగ్ డే బై డే. హిండరింగ్ ద గ్రోత్ అని రాస్తాడు ఈ పదాన్ని. హిండరింగ్ ద గ్రోత్ అంటే అభివృద్ధికి ఆటంకం వాటిల్లడాన్ని ఏమంటారు అంటే హిండరింగ్ ద గ్రోత్. You heard of the word hindrance, right? Hindrance అంటే నౌను, హిండర్ అంటే వర్బు, మీనింగ్ ఇస్ సేమ్. క్లియర్? సో నెక్స్ట్ బ్లాక్ అంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం. చోక్ అంటాం కదా, చోక్డ్, బ్లాక్డ్, CHOKED. మనం ఆల్రెడీ చెప్పాము, బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని సందర్భంలో స్టార్ట్ కాకపోతే మనం ఏం చేస్తాం? చోక్ పట్టుకుంటాం చూడండి. అది యాక్చువల్గా చౌక్ కాదు, చోక్, CHOKE. అంటే ఇంజన్కి వెళ్ళాల్సినటువంటి ఆక్సిజన్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. దట్స్ వై ఇంజన్ ఈజ్ నాట్ స్టార్టింగ్. సో అందుకే మనం చోక్ పట్టుకుంటాం. చోక్ పట్టుకుంటే అక్కడ బ్లాక్ అయిన దాన్ని క్లియర్ చేసి ఇంజన్ స్టార్ట్ చేస్తాం. సో దట్స్ వి కాల్ వర్డ్ చోకింగ్ ద ఇంజన్, చోకింగ్ ద విండ్ పైప్. ఈ గాలిగొట్టం పోకుండా ఏదైనా అడ్డుపడడాన్ని ఏమంటారంటే చోకింగ్. అంటే బ్లాక్ అయిపోవడం, స్టాప్, ప్రివెంట్, రెస్ట్రిక్ట్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ అవాయిడ్ అంటే మీకు తెలుసు, ఇది జనరల్గా వినే ఉంటారు. ఫెండ్ ఆఫ్ మీకు తెలుసు. డాడ్జ్, ఇగో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. డాడ్జింగ్ ద మ్యాటర్ అంటామండి. దీన్ని ఎలా వాడతారంటే ఇంగ్లీష్లో డాడ్జింగ్ ద మ్యాటర్. ఇది మీకు తెలుసు. మనోడు సెమీ కండక్టర్ చెప్పమంటే ఏమంటాడు? మీకు తెలుసు, సెమీ కండక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ డివైస్. వితౌట్ సెమీ కండక్టర్ నో ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ వర్కింగ్. సో హెన్స్ ప్రూవ్డ్ సెమీ కండక్టర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డివైస్. ఇదే ఫిలాసఫీ గుర్తుపెట్టేసుకోండి. డాడ్జింగ్ ద మ్యాటర్ అంటే విషయాన్ని దాటవేయడం, చెప్పాల్సింది ఎప్పుడు ఇది అది చెప్పి మభ్య పెడతా ఉంటాడు. సో వీ కాల్ దాట్ గాయ్ డాడ్జింగ్ ద మ్యాటర్. డోంట్ డాడ్జ్ ద మ్యాటర్, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. డోంట్ బీట్ అరౌండ్ ద బుషెస్, ప్లీజ్ కమ్ టు ద మ్యాటర్. సో అని చెప్పడానికి కూడా డాడ్జింగ్ ద మ్యాటర్ అని రాస్తూ ఉంటాం. ఈ పదం ఇంపార్టెంట్, అది వర్బుగా వాడుకుంటాం. ఓకేనా? రైట్. ప్రిక్లూడ్ అంటే నిన్నే మాట్లాడాం. క్లూ అంటే అర్థం ఏంటి? క్లోజ్. క్లూ అంటే అర్థం ఏంటి? క్లోజ్. ప్రీక్లూడ్, ప్రీ అంటే మీనింగ్ ఏంటి? బిఫోర్, ముందుగానే క్లోజ్ చేయడాన్ని ఏమంటాం? ప్రిక్లూడ్. ఇగో డిఫ్లెక్ట్. డిఫ్లెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? అపోజిట్ ఆఫ్ రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించడం. డిఫ్లెక్ట్ అంటే దాన్ని ఏదైతే మీరు ప్రతిబింబించారో తిరిగి వెనక్కి తీసుకురావడం. టేకింగ్ బ్యాక్ అగైన్ ఈస్ కాల్డ్ డిఫ్లెక్టింగ్ ద మ్యాటర్ అని చెప్తా ఉంటాం. చూడండి ఎన్ని పదాలు వచ్చినాయి, అర్థం ఒకటే. ఓకేనా? ఇవన్నీ సినోనిమ్స్. ప్రివెంట్, వార్డ్ ఆఫ్, స్టేవ్ ఆఫ్, ప్రిక్లూడ్, అయినా ఫెండ్ ఆఫ్, అవాయిడ్, అయినా హిండరు, బ్లాక్, చోకు, ప్రివెంట్, స్టాప్, ఇవన్నీ ఒకటే జాతి పదాలు. గుర్తుంటుంది కదా? అవర్ట్ అంటే మీనింగ్ టు టర్న్ అసైడ్. అంటే అవర్ట్ అంటే టర్నింగ్ అసైడ్. అంటే నాట్ టర్నింగ్ అసైడ్, దాన్ని ఆపడం, అడ్డుకోవడాన్ని ఏమంటారు? అవర్టింగ్ ద వార్ అని గుర్తుపెట్టేసుకోండి. సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలి సార్ అంటే ఇలా గుర్తుపెట్టేసుకోండి. అవర్టింగ్ ద
వార్, యుద్ధాన్ని ఆపడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? రిమెంబర్, అవర్టింగ్ ద వార్. ఇది క్లోజ్ టెస్ట్లో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అక్కడ కనబడతా ఉంటుంది. ఇక్కడ కింద ఏముంటుంది? ప్రివెంట్ ఉంటుంది, అవాయిడ్, ప్రివెంటింగ్ ద వార్, అవాయిడింగ్ ద వార్, హిండరింగ్ ద వార్, బ్లాకింగ్ ద వార్, అవర్టింగ్ ద వార్. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? అవర్టింగ్ ద వార్కే ప్రయారిటీ ఇవ్వాలి. రిమైనింగ్ తప్పని కాదు, ద రైట్ యూసేజ్ ఈజ్ అవర్టింగ్ ద వార్. యుద్ధాన్ని ఆపడాన్ని ఏమంటారు? అవర్టింగ్ ద వార్ అనే చెప్పాలి. ఓకేనా? సో గుర్తుంటుంది కదా, ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ చాక్డ్ అప్. మీకు చాక్ పీస్ అంటాం కదా, ఈ చాక్ పీస్తోని గీత గీయడం ఏమంటారంటే చాక్డ్ అప్. ఇప్పుడు చాక్ పీస్తోని గీత ఎందుకు గీస్తాం మనం? జనరల్గా ఇప్పుడు మామూలుగా ముగ్గులు వేస్తూ ఉంటాం చాక్ పీస్ తోటి. అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి ఇప్పుడు భూమి పంపకాలప్పుడు కానీ, ఏదైనా ఆస్తిపాస్తుల పంపకాలప్పుడు కానీ మనము ఒక పోత పోస్తాం, ఇది చాక్ పీస్ తోటి. అంటే ఇది నీది, ఇది నాది, ఇది ఆమెది, ఇది ఈయనది అని ఇలా సెగ్రిగేట్ చేయడాన్ని ఏమంటామంటే చాకింగ్ అప్. ఇగో ఇది నీకు చెందును, ఇగో ఇది నీకు చెందును, అటువైపు నువ్వు ఉండు, ఇటువైపు నేనుంటా, అటువైపు ఆమె ఉంటుంది, ఇటువైపు ఈయన ఉంటాడు అని ఇలా సెగ్రిగేట్ చేయడానికి, ఇలా ఆపాదించడానికి మనము ఆ పోత పోస్తాం. ఎల్లటి చాక్ పీస్ పౌడర్ తోటి ఉన్నటువంటి ఆ పౌడర్ని మనం పోత పోస్తాం. సో దట్స్ వాల్ చాక్డ్ అప్. అదే సింబాలిక్గా తీసుకున్నాడు ఇక్కడ, వేరే ఏం కాదు. వెర్బ్ ఫామ్ చాకప్, చాకడప్, చాకడప్, చాకింగ్ అప్, చాక్స్ అప్, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు పదాలను తీసుకుంటే అట్రిబ్యూటెడ్ టు అంటే రిలేటెడ్ టు, అసైన్ టు. ఇది ఎవరికి చెందును? ఇది ఆయనకు చెందును. ఈ భూమి ఆయనకు చెందును. దిస్ వన్ ఈస్ రిలేటెడ్ టు మీ, ఇది నాకు చెందును. అసైన్ టు మీ, క్రెడిటెడ్ టు యూ, క్రెడిటెడ్ టు హర్, ఇట్లా మనం చెప్తా ఉంటాం అన్నట్టు. సో అట్రిబ్యూటెడ్ టు అంటే ఆమెకు చెందును, ఇగో ఇది ఇంపార్టెంట్. అట్రిబ్యూటెడ్ టు అన్న ఇంకోటి ఏంది? అసైన్ టు. ఇగో ఈ రెండు అర్థాలు ఒకటే. నెక్స్ట్ అక్రెడిటెడ్ టు. ఇక్కడ కూడా చూడండి మీరు, క్రెడిటెడ్. ఇక్కడ క్రెడిట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? మీకు క్రెడిట్ అంటే మీనింగ్ తెలుసు కదా. క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటి? బిలీఫ్, BELIEF. బిలీఫ్ అంటే ఏమని తీసుకుంటాం? నమ్మకం కదా. అక్రెడిటెడ్ టు అంటే వారికి చెందినటువంటి భూమి, ఇస్ కాల్డ్ అక్రెడిటేషన్. నెక్స్ట్ ఇంప్యూటెడ్ టు అంటే వారికి సంబంధించింది. ఇందులో లాజిక్ ఎట్లా కట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, బట్ గుర్తుపెట్టుకోండి. పుట్ డౌన్ టు అంటే వారికి చెందును, అయినా క్రెడిటెడ్ టు, అయినా దిస్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. అస్క్రైబ్డ్ టు అంటే ఆపాదించబడడం. దిస్ వన్ ఈజ్ అస్క్రైబ్డ్ టు దోస్ పీపుల్, ఇది వారికి చెందినటువంటి మ్యాటర్. అస్క్రైబ్డ్ టు. అండ్ లింక్డ్ టు, ఇగో సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. చాక్డ్ టు అంటే లింక్డ్ టు, రిఫర్డ్ టు వారికి చెందును, రిఫర్డ్ టు వి కాల్ ద వర్డ్ లింక్డ్ టు. లైక్ దట్ వి టేక్ డిఫరెంట్ వర్డ్స్. ఓకేనా? అర్థం ఒకటే గుర్తుపెట్టేసుకొని, చాక్డ్ అప్ అంటే క్రెడిటెడ్ టు, లింక్డ్ టు, అక్రెడిటెడ్ టు. ఓకేనా? దిస్ వర్డ్ ఇంపార్టెంట్. అట్రిబ్యూటెడ్ టు, అసైన్ టు. ఇది నెగిటివ్ కాంటెక్స్లో బ్లేమ్డ్ ఆన్ అని ఇచ్చాడు, బట్ అది రేర్గా వాడతారు, అది ఎక్కువ వాడరు మార్కెట్లో. సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. చాక్డ్ అప్ అంటే ఏంది? గీత గీయడం. ఇది నీకు చెందును, ఇది నాకు చెందును, ఇది నీకు లింక్ చేయబడింది, ఇది నాకు లింక్ చేయబడింది అని చెప్పడాన్ని చాక్డ్ అప్. క్లోజ్. అండ్ నెక్స్ట్ బార్బారిక్ action. Pahalgam attack was really a barbaric incident in India. We have seen many incidents, but Pahalgam attack was really a barbaric incident in India. So, barbaric అంటే అర్థం ఏంది? మనం జనరల్గా మీరు వినే ఉంటారు, ఇది బార్బ్డ్ వైర్స్ అంటాం, వినారా? ఇది ఇప్పుడు మనం కంచె వేసేటప్పుడు ఫెన్సింగ్ వైర్ అంటాం కదా, అది ఎలా ఉంటుందంటే చాలా షార్ప్గా ఉంటాయి, కుచ్చుకుంటుంది. దాని ఒకవేళ మనం ముట్టుకుంటే అది కుచ్చుకుంటుంది. బార్బ్డ్ ఫెన్సింగ్, బార్బ్డ్ వైర్స్. ఇలా బార్బ్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా రిలేటెడ్ టు సమ్ వాట్ క్రూయల్ అని చెప్తాం మనం, CRUL. ఓకేనా? బార్బ్ అనే పదం ఎక్కడొచ్చినా రిలేటెడ్ టు క్రూయల్. బార్బారిక్ అంటే వెరీ క్రూయల్ యాక్టివిటీ. సో ఇలా ఈ పదం ఇంపార్టెంట్. సావేజియస్ యాక్ట్, మీరు వినే ఉంటారు ఈ పదము, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సావేజ్ అనే పదానికి ఇట్ సెల్ఫ్ ఈస్ క్రూయల్ అన్న ఒక మీనింగ్ మనం తీసుకోవచ్చు. సవేజియస్ యాక్ట్ అంటే వెరీ క్రూయల్ యాక్ట్, చాలా కిరాతకమైన చర్య, బ్రుటల్ యాక్ట్, అయినా క్రూయల్ యాక్ట్. మనం సావేజ్ అన్నాడు, మేబీ ఇది వర్బ్ అనుకుంటా, లేకపోతే నౌను, బట్ సవేజియస్ అనే పదం మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం. సావేజియస్, అజ్ అంటే మీకు తెలుసు, దీన్ని ఏమనాలి? అడ్జెక్టివ్గా మనం ట్రీట్ చేస్తాం. సావేజియస్ యాక్ట్, చాలా కిరాతకమైన చర్య, వి కాల్ సావేజియస్. దీని మీద 2-3 పదాలు ఉన్నాయి. మీకు సేవోర్ అంటాం కదా, సేవోర్. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్, సేవోర్. ద ఫుడ్ లాస్ ఇట్స్ సేవోర్. ఇక్కడ సేవోర్ అంటే మీనింగ్ ఏంటి? టేస్ట్ అన్న ఒక సెగ్మెంట్లో, టేస్ట్ అన్న ఒక
విధానంలో మనం ఈ పదం రాసుకోండి. సేవోర్ అంటే టేస్ట్, మరి సావేజ్ అంటే క్రూయల్. ఇంకొకటి పదం ఉంటుంది సేవియర్. ఇంకొక పదం చూడండి, సేవియర్. గాడ్ ఈజ్ మై సేవియర్, VIOUR. సేవియర్ అంటే వన్ హూ రెస్క్యూ అస్, వన్ హూ ప్రొటెక్ట్ అస్, మనల్ని రక్షించే వాడిని ఏమంటారు అంటే సేవియర్. ఇగో ఇదేమో సేవోర్, ఇదేమో సేవియర్, ఇదేమో సావేజియస్. చూడండి ఇవన్నీ కూడా ఒకటే జాతి పదాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి, బట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ ఆల్ దీస్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ క్రూయల్ అంటే మీకు తెలుసు జనరల్గా, ఇది ఇంపార్టెంట్. సివిలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? వన్ హూ ఈజ్ మోడర్న్. అన్సివిలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? వన్ హూ ఈజ్ నాట్ మోడర్న్ ఆర్ వన్ హూ ఈజ్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ద మోడర్న్ కల్చర్. అన్సివిలైజ్డ్ ఫెల్లో, పురాతన కాలం అన్నట్టు. రూత్లెస్ అంటే విదౌట్ ఎనీ మర్సీలెస్ అన్న మీనింగ్ తీసుకుంటాం ఇక్కడ. బట్ రూత్ అనే పదానికి క్లారిటీ ఏం లేదు, బట్ ఇది నెగిటివ్ కండక్ట్. రూత్లెస్ అంటే విదౌట్ ఎనీ అన్కైండ్ ఫెల్లో. రూత్లెస్ ఫెల్లో అంటాం, అంటే అన్కైండ్, దయాగుణం లేదు, కోల్డ్ బ్లడ్ ఫెల్లో, లైక్ దట్. ఫెరోషియస్ ఏనా, ఫెరోషియస్ దీన్ని ఎలా పడతారు? ఫెరోషియస్ గాడెస్ కాళీ మాత, మీరు వినే ఉంటారు. ఫెరోషియస్ గాడెస్ భవానీ మాత. ఫెరోషియస్ అంటే చూడగానే భయంకరమైనటువంటిది. ఫియర్ఫుల్, రిమెంబర్ ఫెరోషియస్ ద వర్డ్ ఈస్ రిలేటెడ్ టు నియర్ బై. ఫియర్ఫుల్ అన్న ఒక పదం కూడా మీరు తీసుకోవచ్చు. చూడగానే భయం వేస్తుంది, దట్స్ కాల్డ్ ఫియర్ఫుల్. చూడగానే భయంకరమైనటువంటి రూపం, దద్దరిల్లిపోద్ది సిచ్యువేషన్, దట్స్ కాల్డ్ ఫెరోషియస్. ఇక మాన్స్ట్రోస్ అంటే మీకు తెలుసు కదా, మాన్స్టర్ అంటాం. ఇది జనరల్గా వెరీ హ్యూజ్ ఇన్ సైజ్, పెద్ద ఆకారం కలిగి ఉండడాన్ని ఏమంటారు అంటే మాన్స్ట్రోస్. ఇట్స్ రియల్లీ ఓ మాన్స్టర్, ఒక పెద్ద భూతం, దయ్యం అని చెప్పడానికి మాన్స్టర్. నెక్స్ట్ బ్రూటల్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు, క్రూయల్. నెక్స్ట్ ఇన్హ్యూమేని. మామూలుగా హ్యూమన్ అంటే మీనింగ్ ఏంటి? మానవుడు కదా, మనిషి కదా, మ్యాన్ కదా. మరి ఇన్ అంటే అర్థం ఏంటి? నో అంటే మానవుడు కానటువంటి ఒక చర్య, మానవేతర చర్య, అమానవీయ చర్య, మానవుడు చేయాల్సినటువంటి చర్య కాదు అది, అది యానిమల్ చర్య. వి కాల్ దాట్ ఇట్ ఈస్ అన్ ఇన్హ్యూమేనీ యాక్ట్. It's an inhumane situation we have seen in Pahalgam attack, like that. Primitive, ఇక చూడండి ఇక్కడ ఇది ఇవ్వన్నాడు కదా, అడ్జెక్టివ్గా తీసుకుంటాం జనరల్గా. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రైమ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది జనరల్గా? ప్రైమ్ అంటే మీనింగ్ ఏంది? ఫస్ట్. అంటే భూమి పుట్టినప్పుడు సిచ్యువేషన్ని ఏమంటారు? ప్రైమిటివ్, ఆదిమ మానవుడు. ప్రైమిటివ్, ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ మోటో. అంటే సంథింగ్ హ్యాపెండ్ ఎట్ ఫస్ట్ ఆఫ్ ద యూనివర్స్, వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ప్రైమిటివ్. ఇలా ప్రైమ్ మినిస్టర్ అంటే మొదటి వాడు, ఫస్ట్ మినిస్టర్, లైక్ దాట్. నెక్స్ట్ విషియస్ సైకిల్, మీరు వినే ఉంటారు. విషియస్ సైకిల్ అంటాం, ఇది విష వలయం. రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ అ విషియస్ సైకిల్ ఇన్ దిస్ అర్బనైజేషన్. చెట్లను నరికేసి పొల్యూషన్ పెంచేసి, మానవుడు కనీసం ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్నారు, రేపు పొద్దున గాలి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితిలో మనం నివసిస్తున్నాం. ఇవాళ ఒక చెట్టు కూడా పెంచడానికి ముందుకు రావట్లేదు ఎవరు కూడా. సో అలాంటి ఒక సైకిల్లో, విషియస్ సైకిల్లో వీఆర్ లివింగ్ రైట్ నౌ టుడే. విష వలయము, ఇగో ఈ పదం అడిగేలా వచ్చింది. మనం విషం అంటాం కదా యాక్చువల్గా, ఈ పదం ఇడిగేలా వచ్చింది. విషియస్ అంటే విషం, అలా. సో హర్ట్లెస్ అంటే హృదయం లేనివాడు. క్యాలోస్ అంటే అన్కైండ్, నిర్దయ, అసలు దయనే లేకపోవడాన్ని ఏమంటారు? అయితే ఇక్కడ ఒక పదం మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. క్యాల్ అంటే అర్థమైంది బ్యూటిఫుల్. చాలా మంది కొంచెం అందంగా ఉన్న వాళ్ళు చూడండి, కొంచెం వాళ్ళు వెరైటీగా ఉంటారు. మామూలు సమాజంతో టచ్లో లేకుండా వాళ్ళు ఏదో మాయాలోకంలో ఉంటారు, ఐఎమ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో అలా వాళ్ళ కైండ్నెస్ ఉంటుందా? ఉండదు. అంటే అందరు కాదు నేను చెప్పేది, కొంతమంది, చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఇలా క్యాలోస్ అంటే మీనింగ్ ఏంటంటే అన్కైండ్, దయ లేకపోవడం. వాళ్ళు ఏంటంటే కొంచెం అందంగా ఉంటే ఇక ఇట్లా తెలుసు కదా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏమంటారు అంటే క్యాలోస్నెస్ అంటే నిర్దయ, దయ లేకపోవడం. వెన్ దే ఆర్ బ్యూటిఫుల్, అఫ్ కోర్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ హర్ట్. అయినా సో దట్స్ వై పీపుల్ కెన్ స్పీక్ దాట్ బ్యూటీ ఈజ్ నాట్ ఇన్ ద ఫేస్, ఇట్ ఈస్ ఇన్ ద హర్ట్. మేబీ దిస్ ఇస్ ద లాజిక్. ఇదే లాజిక్ అయి ఉండొచ్చు, నేను ఫీల్ అవుతా అప్పుడప్పుడు. సో క్యాలోస్నెస్ అంటే అర్థం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద హర్ట్. వాళ్ళకి అందం ఉందే తప్ప హర్ట్ ఉండదు, కానీ అందం లేని వాళ్ళ దగ్గర హర్ట్ ఉంటుంది. ఆ బ్యూటీ అనేది ఇక్కడ ఉంటుంది. దట్ లాస్ట్స్ లాంగ్, అది ఎంతో కాలం కొనసాగుద్ది. ఇదెంతసేపు తిప్పి కొడితే 30-35 ఏళ్ళ కథం. సో జస్ట్ లైక్ దాట్, యూ గాట్ ఇట్ నో. సో ఇలాంటి సిచ్యువేషన్ని మీకు అర్థమైంది. బార్బారిక్ అంటే ఏంది? చాలా కిరాతకమైన, సవేజియస్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఫ్యూజ్. చూడండి డిఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంది? దాన్ని ఏమంటారు? డిఫ్యూజింగ్ ద మ్యాటర్స్ అంటే దాన్ని శాంతపరచడం, దాన్ని కామ్ చేయడం, అపీస్ చేయడం. ఇట్స్ కాల్డ్ డిఫ్యూజింగ్ ద మ్యాటర్స్.
సో మామూలుగా ఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంది? కనెక్టర్ కదా. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్లో ఫ్యూజ్ పోయింది అంటాం చూడండి. ఫ్యూజ్ అంటే ఏంది? కనెక్టర్. అంటే రెండు విషయాలని కలిపి ఉంచేదాన్ని ఏమంటారు? ఫ్యూజ్. మరి డిఫ్యూజ్ అంటే తెంపేయడం. ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది, ఒక ఫ్యూజ్ లాగా గట్టిగా బలంగా పట్టుకొని ఉంది, దాన్ని తెంపేయడాన్ని ఏమంటారు? డిఫ్యూజ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిఈడి? నిన్ననే చెప్పాం మనం. డిఈడి అంటే అర్థం ఏంటి? అవే ఫ్రమ్. డిఈడి అంటే ఏమొస్తుంది మీనింగ్? అవే ఫ్రమ్. అంటే అవే ఫ్రమ్ ద ఫ్యూజ్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ వాట్? డిఫ్యూజ్. దాన్ని తెంచేయడం, గొడవని తెంచేయడం ఇస్ కాల్డ్ డిఫ్యూజింగ్ ద మ్యాటర్, డిఫ్యూజింగ్ ద కాన్ఫ్లిక్ట్, డిఫ్యూజింగ్ ద ట్రెజడీ, డిఫ్యూజింగ్ ద స్కెర్మిష్, లైక్ దాట్. సో కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఈజీ చేయడం, అంటే శాంతపరచడం. ఈజీ. ఇగో చూసారా, మీకు ఈజీ అనే పదం కనబడుతుంది. ఈజీ అంటే ఏంటి బాబు? అడ్జెక్టివ్. ఈజ్, వాట్ ఈస్ దిస్? వర్బ్. మీనింగ్ ఈజ్ సేమ్. ఇట్స్ అ వర్బ్. ఈజ్, ఈజ్డ్, ఈజ్డ్, ఈజింగ్, ఈజెస్. ఇట్స్ అ వర్బ్. దెన్ వాట్ అబౌట్ ఈజీ? అడ్జెక్టివ్. దట్స్ అ మ్యాటర్. నెక్స్ట్ అల్లెవియేట్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఏట్ అంటే ఏమొస్తుంది? వర్బ్. బాబు లెవ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లెవ్? లెవ్ మనం ఆల్రెడీ చెప్పాము. లెవ్ అంటే అర్థమైంది టు లిఫ్ట్ అప్, పైకి లేపడం. నిద్రపోతా ఉంటే మమ్మీ పొద్దున ఏమంటది? లేవురా రే లేవు, టైం అయిందంట ఉంటుంది. ఆ లెవ్ అనే పదానికి అర్థం ఏంటంటే పైకి లే అని అర్థం. ఇది ఇంగ్లీష్ నుంచి వచ్చింది పదం. ఇది ఇంగ్లీష్ నుంచి వచ్చింది. మరి లెవిటేషన్ అంటే ఏంది? పైకి లేపడం. అరే హీరో ఎలివేషన్స్ బాగున్నాయి సినిమాలో. ఎలివేషన్ అంటే ఏంది? పైకి తీసుకుపోవడం, లిఫ్ట్ అప్. మరి కింద పడేయడాన్ని అల్లెవియేట్. అల్లెవియేట్. ఇగో అల్ అంటే మీనింగ్ తెలుసుగా మీకు, ప్రిఫిక్స్. అల్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా దీని అర్థం ఏంది? నో లేదా నాట్. నాట్ లిఫ్టింగ్ అప్, పైకి లేపకుండా కింద పడేయడాన్ని ఏమంటారు? కిందికి తీసుకురావడాన్ని ఏమంటారు? అల్లెవియేటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్. ఆ వ్యాధి తీవ్రతని పెంచకుండా తగ్గించడాన్ని ఏమంటారు? అల్లెవియేషన్. సో కాబట్టి మీకు అర్థమైంది. అల్లెవియేషన్ అంటే తగ్గించడం, మరి లెవిటేషన్ అంటే పెంచడం. లీవరేజ్, పెంచడం. లీవర్స్ మీరు చూసారా, ఆటోమొబైల్లో లీవర్స్ ఉంటాయి. ఆ పానాలు, జాకీ, అంత పెద్ద టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి లారీని అది చాలా ఈజీగా పైకి తీసుకుపోతూ ఉంటుంది. వాటిని ఏమంటామంటే లీవర్స్ అంటాం. LEVERS. లెవ్ అంటే పైకి తీసుకుపోవడం. సో ఇక డిసిపేట్ అంటే మీకు తెలుసు, ఇక్కడ డిసిపేట్ అంటే పంచడం అండి. ఇది స్ప్రెడింగ్. ఇప్పుడు మళ్ళీ ఏట్ అన్నాడు, ఇది వర్బ్. డిసిపేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే జనరల్గా స్ప్రెడింగ్, పంచడం. డిసిపేటింగ్ ద లైట్ రేస్ అంటాం చూడండి. డిసిపేటింగ్ ద లైట్ రేస్ అంటే ఈ కాంతిని పంచడాన్ని ఏమంటాం? డిసిపేషన్. డిసిపేషన్ ఆఫ్ సీడ్స్, డిసిపేషన్ ఆఫ్ లైట్ రేస్. ఈ కాంతిని వెదజల్లడం, ఈ విత్తనాలను వెదజల్లడం, డిసిపేషన్. ఇది మీకు ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చింది చాలా, ఇఫీ అన్నా కూడా వర్బే. చూడండి అన్ని వస్తున్నాయి చక్కగా మీకు ఇక్కడ. ఏట్ వర్బ్, ఈజ్ వర్బ్. ఇఫీ అన్నా కూడా వర్బే. పాసిఫై ఇస్ ద వర్బ్, శాంతపరచడం. అయితే మీరు వినే ఉంటారు, ప్యాక్ అంటే మీనింగ్ ఏంటి? ప్యాక్ అంటే అర్థం ఏంటంటే పీస్, శాంతి. ప్యాక్ అంటే అర్థం ఏమొస్తుంది బాబు? పీస్, శాంతియుతమైనటువంటి దాన్ని ఏమంటారు? పాసిఫై, శాంతపరచడం, లైక్ దాట్. మీరు అంటాం కదా పసిఫిక్ ఓషన్, ఎందుకు దానికి పేరు పెట్టారు? ఇట్స్ కాల్డ్ ప్రశాంత్ మహాసాగర్. ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. దట్స్ వై కాలింగ్ పసిఫిక్ ఓషన్, ప్రశాంత్ మహాసాగర్, వి కాల్ లైక్ దాట్. సో ఇక్కడ ప్యాక్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా శాంతం, శాంతం. పాసిఫై అంటే వర్బ్. మీరు పాసిఫికేషన్ అని వినే ఉంటారు, అది నౌను, అర్థం ఒకటే. సో పాసిఫై అంటే మీనింగ్ ఇది శాంతపరచడం. టు మేక్ సమ్వన్ కామ్, కూల్. ఓకేనా? సినోనిమ్ ఇచ్చాడు. డిఫ్యూజ్, శాంతపరచడం, గొడవను తెంచేయడం. డిఎస్కలేషన్, ఇంతకుముందు నేనే మాట్లాడు. ఎస్కలేషన్ అంటే మీనింగ్ ఏంటి బాబు? ఎస్కలేటర్ అని మాట్లాడుకున్నాం కదా. ఎస్కలేట్. ఇగో ఏట్ అన్నాడు. ఏట్ అంటే ఏమని చెప్పాము? ఇగో ఇదే వర్బు, ఇక్కడ కూడా వర్బే. ఏట్ అంటే ఏంటి? వర్బు. ఎస్కలేటర్. ఎస్కలేటర్ అంటే మీనింగ్ ఏంటి? లిఫ్ట్ అప్, పైకి తీసుకోవడం. ఇక్కడ ఎస్కలేట్ అన్నా కూడా లిఫ్ట్ అప్, పైకి తీసుకెళ్ళడం. లిఫ్ట్ అప్, పైకి తీసుకెళ్ళడం ఏమంటాం? ఎస్కలేటర్. మరి డిఈడి అంటే మీనింగ్ ఏం చెప్పాం? అవే ఫ్రమ్, అంటే అవే ఫ్రమ్ ద ఎస్కలేషన్, అంటే తీవ్రతరం చేయకపోవడం, శాంతపరచడం. De-escalating the matter between India and Pakistan. We always should de-escalate the situation between India and Pakistan. It's not about escalating the war, de-escalating the war. We need the hour at this moment. Soothsayer, soothing. Chicken biryani soothes me. ఎందుకంటే నేను బిర్యానీ తింటే హ్యాపీగా ఫీల్ అవుతా అని కొంతమంది. చికెన్ బిర్యానీ సూట్స్ మీ. సూద్ అంటే ఏంది? సాటిస్ఫై. ఏనా? సూద్ అంటే మీనింగ్ ఏంది? సాషియేట్, SATIATE, సాషియేట్, సాటిస్ఫై.
అంటే దాన్ని చక్కగా నాకు తృప్తి కలిగించడం. ఇట్స్ కాల్డ్ సూదింగ్. ఇది వర్బ్గా వాడుకుంటారు. సూదు, సూదుడు, సూదుడు, సూదింగ్, సూద్స్, లైక్ దాట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. రిమెంబర్ సాటిస్ఫైయింగ్. ఇగో ఇక్కడ ఇచ్చాడు స్మూత్ ఓవర్ అన్నాడు. అంటే సారీ స్మూత్ ఓవర్. ఇది ఐఎమ్ సారీ, స్మూత్ ఓవర్ అంటే తెలుసు కదా, కొంచెం కుషనింగ్ సంథింగ్, ఈజీ చేయడం. ఈస్ కాల్డ్ స్మూత్ ఓవర్. నెక్స్ట్ కామ్ అంటే మీకు తెలుసు, కామ్ అంటే ప్రశాంతపరచడం. అండ్ మిటిగేట్, ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. మిటిగేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? రెడ్యూస్, అయినా లోవర్. ఓకే, అండ్ సంథింగ్ తగ్గించడం, ఏదైనా ఒక విలువని తగ్గించడం. ఇస్ కాల్డ్ మిటిగేటింగ్ ద సిచ్యువేషన్, తీవ్రతని తగ్గించడం. ఇలా సాఫ్ట్ అంటే మీకు తెలుసు జనరల్గా, స్మూత్, సాఫ్ట్, సెటిల్, దాన్ని సెటిల్మెంట్ చేయడం. ఇగో ఆర్మ్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? వెపన్స్, అయినా ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్స్ అంటాం, అంటే వెపన్స్ అంటే వారికి ఆయుధాలు సమకూర్చడం, ఆర్మింగ్ సమ్వన్. మరి డిస్ఆర్మింగ్, డిస్ అంటే అర్థం ఏమొస్తుంది? నో, అంటే ఆయుధాలని కట్ చేయడం, ఆయుధాలని తీసుకోకుండా పోయడాన్ని ఏమంటారు? డిస్ఆర్మింగ్ సమ్వన్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ న్యూట్రలైజ్, అయినా you know this about one, neutralize. So like this we have understood. Time is running, yeah, see that 26 minutes already. So like this we need to understand. Okay na? And next point, and next pitfalls, ఇది ఇంపార్టెంట్. మామూలుగా what is the meaning of pits? మామూలుగా మనం అంటాం కదా పిట్స్. ఫాల్స్ అంటే కింద పడడం. పిట్ అంటే అర్థం ఏమొస్తుంది జనరల్గా అంటే స్మాల్ అన్న ఒక సెన్స్లో మనం దీన్ని రాస్తాం. అందుకు మనం పెట్ అంటాం కదా. పెట్ అన్నా పిట్ అన్నా రెండు ఒకటే. పెట్ మీన్స్ వాట్? విచ్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్. మనం అంటాం కదా పెట్ డాగ్స్, చిన్న కుక్క పిల్ల. దట్స్ కాల్డ్ బట్ పిట్ ఫాల్స్ అంటే చిన్న చిన్న ఫెయిల్యూర్స్, అంటే డేంజర్స్. ఏమైనా పెరిలస్ సిచ్యువేషన్ కమ్స్, వీ కాల్ దాట్ బట్ పిట్ ఫాల్స్. అంటే సినోనిమ్ చూడండి, ట్రాప్స్ అంటే వాళ్ళ వలలో పడిపోవడం, డేంజర్స్ ప్రమాదాలు. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ కాల్డ్ టెక్నికల్ స్నాక్స్. ఈ పదాన్ని ఎలా వాడాలంటే చూడండి, దేర్ ఆర్ సమ్ టెక్నికల్ స్నాక్స్ ఇన్ ద ప్లేన్. ఇది మనం వాడతాం అంటే సాంకేతిక సమస్యలు, ఏమైనా ట్రాప్స్, ఏమైనా లూప్స్, ఏమైనా డేంజర్స్ పొంచి ఉన్నదాన్ని ఏమంటారంటే టెక్నికల్ స్నాక్. డ్యూ టు సమ్ టెక్నికల్ స్నాక్ ద ఫ్లైట్ has been landed in the airport. We call that is snag. Snag అంటే ఏమైనా పిట్ ఫాల్స్, ఫెయిల్యూర్స్, పతనాలు. We call that word snag. Remember. And drawbacks అంటే మీకు తెలుసు, ఫెయిల్యూర్స్, పతనాలు, డ్రాబ్యాక్స్. అండ్ కాంప్లికేషన్స్ అంటే డిఫికల్టీస్, కాంప్లికేటింగ్ ద సిచ్యువేషన్, డిఫికల్టీస్. డౌన్ సైడ్స్ అంటే కింద పడిపోవడం, పతనాలు. అండ్ నెక్స్ట్ హజార్డ్స్ అంటే ప్రమాదాలు. హజార్డస్ సిచ్యువేషన్ అంట, మీకు తెలుసు కదా. దీన్ని ఎలా రాస్తారు? హజార్డస్ సిచ్యువేషన్, ప్రమాదకరమైనటువంటి వాతావరణం. ఇస్ కాల్ హజార్డస్ సిచ్యువేషన్. వి కాల్ డిఫికల్టీస్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఆబ్స్టకిల్స్ అంటే ఏంటి? ప్రమాదాలు, ఇబ్బందులు. ఏనా ఆబ్జెక్షన్స్ ఆ తర్వాత శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? శాంక్షన్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇంపోజిషన్స్. మనము ఇది అమెరికా ఇంపోజ్డ్ శాంక్షన్స్ ఆన్ రష్యా అంటే కొన్ని చర్యలు పెట్టడం, వారి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ వదిలించడం. ఇస్ కాల్డ్ శాంక్షన్స్. నెక్స్ట్ పెరిల్స్. ఇది మీకు పెరిలస్ సిచ్యువేషన్ అంటారు. మామూలుగా పెరిల్స్ అంటే మీనింగ్ ఏంది? డేంజర్స్, ప్రమాదాలని ఇంగ్లీష్లో ఏమంటారు? పెరిల్స్. ఆపదలు అంటాం కదా తెలుగులో, ఆపదలు. రైట్ నౌ దెర్ ఈస్ ఎ పెరిల్ ఇన్ ఇండియా, బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఒక ప్రమాదం పొంచి ఉంది. సెట్ బ్యాక్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సెట్ బ్యాక్స్ అంటే ఫెయిల్యూర్స్, పతనాలు అని చెప్పడాన్ని సెట్ బ్యాక్స్ అని మనం రాస్తాం. నెక్స్ట్ ట్రబుల్స్ అంటే జనరల్గా మీకు తెలిసిందే. ట్రబుల్స్, వాట్ దేర్ ఆర్ మెనీ ట్రబుల్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్, వి కాల్ ది వర్డ్ ట్రబుల్స్. ఇట్లా ఓకేనా. సో ఇవన్నీ కూడా పిట్ ఫాల్స్ అంటే కూడా గుర్తుపెట్టేసుకోండి. సింపుల్గా ట్రాప్స్, స్నాగ్స్, డ్రాబ్యాక్స్, కొన్ని పతనాలు, ఫెయిల్యూర్స్, సెట్ బ్యాక్స్ అని కూడా గుర్తుపెట్టేసుకోండి. ఆబ్స్టకిల్స్, ఏనా రెస్ట్రైన్స్, ఆబ్జెక్షన్స్, సాంక్షన్స్, లైక్ దిస్ వి రిమెంబర్. అండ్ నెక్స్ట్ హైఫినేటెడ్, మీరు వినే ఉంటారు. ఇది మనము హైఫినేటెడ్ నౌన్ ఏదో చాప్టర్ ఉంటుంది, హైఫినేషన్ ఆఫ్ నౌన్ అని. ఇది మనము పైన ఇలా చుక్క గీస్తాం కదా, గర్ల్స్ హాస్టల్ అన్నప్పుడు పైన ఇలా హైఫన్ పెడతాం కదా, దట్స్ వాట్ హైఫినేటెడ్. హైఫినేటెడ్ అంటే ఏంది? రిలేటెడ్ టు, లింకప్ చేయడం, దానికి జోడించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హైఫినేటెడ్. సో డ్యూయల్ ఐడెంటిటీ, రెండింటిని. డ్యూయల్ అంటే మీనింగ్ ఏంటి? రెండు, అయినా బోత్.
రెండింటిని ఒక దగ్గర కలిపి ఉంచడాన్ని ఏమంటాము? హైఫినేటెడ్. హైఫినేటింగ్ ద టూ నౌన్స్. రెండింటిని ఒక దగ్గర కలిపి పెట్టడం. అండ్ బై కల్చరల్, ఇక్కడ చూడండి బై అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా బోత్, రెండని మీనింగ్ వస్తుంది. బై కల్చరల్ అంటే ద్వంద్వ వైఖరి, ఈ విధంగా. మల్టై, ఇక్కడ మల్టీ అంటే మీనింగ్ తెలుసు కదా, మల్టీ మీన్స్ మెనీ, చాలా అని మీనింగ్ వస్తుంది. ఎథనిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇగో ఎథనిక్ అంటే అర్థం ఏంటి అంటే కల్చర్, CUL, ఆల్రైట్, TURE, కల్చర్. మల్టై ఎథనిక్ అంటే మల్టిపుల్ కల్చర్ అని ఒక సెన్స్లో దీన్ని మనం రాస్తాం, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. క్రాస్ కల్చర్, హైబ్రిడ్, ఇగో దిస్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. డయాస్పోరిక్ అన్నాడు. ఈ పదం చూడండి ఒకసారి. మనము డయాస్పోరా అంటాం కదా, ఇక చూడండి డయా అంటే అర్థం ఏంటి? ఎస్, బోత్, రెండు అన్న ఒక సెన్సు మనం డయా అని రాస్తాం. వాట్ అబౌట్ స్పోరా? స్పోరా అంటే అర్థం ఏంటంటే ఫ్రీక్వెంట్. స్పోరా అంటే అర్థం ఏంటి? ఫ్రీక్వెంట్. మనం అంటాంగా ఇండియన్ డయాస్పోరా, ప్రవాసి భారతీయులు. ప్రవాసం, నాట్ నివాసం. ఇక్కడ బతకాలి కానీ వాళ్ళు ఎక్కడికి పోయారు? ప్రవాసం, వేరే చోట పోయి బతుకుతున్నారు. వి కాల్ దెమ్ ఇండియన్ డయాస్పోరా. స్పోరా అంటే ఫ్రీక్వెంట్, డయా అంటే రెండు, రెండు చోట్ల వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు. సో వి కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ స్పోరేడిక్. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ స్పోరేడిక్ రెయిన్ఫాల్. వస్తూ పోతూ ఉంటుంది వర్షం. మరి రెండు సార్లు వస్తూ పోతూ ఉండడాన్ని, రెండు చోట్ల వస్తూ పోతూ ఉండడాన్ని డయాస్పోరా. మరి మూడు సార్లు అయితే ట్రయాస్పోరా, క్వాడ్రుస్పోరా, పెంటుస్పోరా. ఉన్నాయా? ఏమో, మనం తయారు చేస్తాం. సో ఈ విధంగా డయాస్పోరా అంటే అర్థం ఏంటి? రెండు చోట్ల బతకడం. గాట్ ఇట్ నా? ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షనల్. ఇక్కడ మన మళ్ళీ మీనింగ్ మనకు తెలుసు. ట్రాన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ అంటే P1 to P2, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు పోవడాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్. మనం ట్రాన్స్పోర్ట్ అంటాం కదా, వాట్ ఇస్ ట్రాన్స్పోర్ట్? మీరు వినే ఉంటారు. ఇక్కడ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పోర్ట్? పోర్ట్ అంటే అర్థం ఏంటి? క్యారీ, మోసుకెళ్ళడం. మరి ట్రాన్స్పోర్ట్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మోసుకెళ్ళడాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్పోర్ట్. మరి ఎయిర్పోర్ట్ అంటే, ఎయిర్ అంటే ఏంటి? గాలి, గాల్లో మోసుకెళ్ళడాన్ని ఏమంటారు? ఎయిర్పోర్ట్. మరి సముద్రం మీద మోసుకెళ్ళడాన్ని ఏమంటారు అంటే సీపోర్ట్. ఇట్లా పోర్టేబుల్, పోర్టేబుల్ అంటే మోసుకెళ్ళగలది, ఇస్ కాల్డ్ పోర్టేబుల్. సో ఈ విధంగా వీ హ్యావ్ అండర్స్టూడ్ ద వర్డ్ ట్రాన్సాక్షనల్. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడాన్ని ఏమంటారు అంటే ట్రాన్సాక్షనల్ పీరియడ్, ట్రాన్సాక్షనల్ టైమింగ్. అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడం, ట్రాన్సాక్షనల్ టైమింగ్. సో ఇలా మనం పదాలని గుర్తుపెట్టేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ పాయింట్, లాస్ట్ ఐ థింక్ దీస్ టూ వర్డ్స్, ఇంటర్లోక్యూటర్స్. దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ అంటే ఏంటి? ఎస్, ఇంటర్ అంటే మిడిల్, మధ్యలో. ఇంటర్ అంటే ఏంటి? మిడిల్. ఎక్కడైనా సరే గుర్తుపెట్టేసుకోండి ఈ పదం. ఇంటర్ అంటే చాలు, రెండింటి మధ్యలో, ఇస్ కాల్డ్ ఇంటర్. వాట్ అబౌట్ లోక్యూ? లోక్యూ, లోక్యూ అంటే అర్థం ఏంటంటే టాక్. లోక్యూ అంటే అర్థం ఏంటి అంటే టాక్. మధ్యలో వచ్చి మాట్లాడేవాడిని ఏమంటారు? ఇంటర్లోక్యూటర్. క్లియర్? మేమిద్దరం ఏదో విషయం మాట్లాడుకుంటున్నాం, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు మధ్యలో. సో వీ కాల్ దాట్ గాయ్ ఈస్ కాల్డ్ ఇంటర్లోక్యూటర్. ఏ డోంట్ ఇంటర్లోక్యూట్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో నువ్వు మాట్లాడకు ప్లీజ్. దట్స్ కాల్డ్ ఇంటర్లోక్యూషన్. మధ్యలో వచ్చి మాట్లాడడం. ఇలా లోక్యూ అనే పదం మీద చాలా పదాలు ఉన్నాయి. మీరు ఎందుకు ఇప్పుడు ఆ పదం మీద ఉంటుంది కదా, వెంట్రిలాకిస్ట్ వినే ఉంటారు సినిమాలో. వెంట్రిలాకిస్ట్ అంటే అది కాదు. వెంట్రిలాకిస్ట్ అంటే బొమ్మ ద్వారా మాట్లాడిపించడం. లోక్యూ అంటే ఏంటి? టాక్, సింపుల్. వెంట్రిలాకిస్ట్ అంటే బొమ్మ ద్వారా, పప్పెట్ ద్వారా మాట్లాడిపించడాన్ని ఏమంటారు అంటే వెంట్రిలాకిస్ట్. మ్యాగ్నిలోకెంట్, గ్రాండిలోకెంట్, లొకాషియస్. అయితే కొన్ని సందర్భాల్లో ఈ స్పెల్లింగ్ అనేది మారిపోద్ది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. LOC అన్నా LOQ అన్నా ఇది స్పెల్లింగ్ కన్స్ట్రక్షన్లో మారుద్దే తప్ప రూట్ మాత్రం ఒకటే. LOQ అన్నా LOC అన్నా రిలేటెడ్ టు టాక్ లేదా స్పీక్. మీరు లొకాషియస్ అనే పదం వినే ఉంటారు, LOQUACIOUS. లొకాషియస్ అంటే అర్థం ఏంటి? టాకటివ్, బ్లా బ్లా బ్లా, బ్లాబరింగ్ ఆల్ ద టైమ్, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఆల్వేస్. వీ కాల్ దట్ గాయ్, ఏ డోంట్ టాక్ టు దట్ గాయ్, హీ ఈస్ లొకాషియస్ గాయ్. ఏ వాంతో మాట్లాడకబ్బా నువ్వు, ఏదో ఒకటి ఉరుతా ఉంటాడు. ఓకే, సో లైక్ దాట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ లొకాషియస్. అంటే ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూ ఉండడం. మరి వరాషియస్ అంటే ఎప్పుడు ఏదో తింటూ ఉండడం. ఇలా మనం మాట్లాడతాం అన్నట్టు. ఓకేనా?
సో కాబట్టి అదే పదం మన ఇక్కడ ఇంటర్లోక్యూటర్ అంటే ఏం లేదు, నెగోషియేటర్, మధ్యలో వచ్చి మాట్లాడి పంచాయతీ తెంపేవాడు, ఆర్బిట్రేటర్, నెగోషియేటర్, ఇంటర్లోక్యూటర్, అండ్ అడ్వకేట్, వి కాల్ అడ్వకేట్. ఒక్ అంటే ఏంటి, మాట్లాడడం, అడ్ అంటే ఏంటి, టువార్డ్స్, అటువైపు చూస్తూ మాట్లాడడాన్ని ఏమంటారు, అడ్వకేట్. ఇట్లా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాం, కన్వర్జేషనలిస్ట్ అంటే, కన్వర్జేషన్ అంటే ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ చేస్తూ ఉంటాడు, ఇద్దరి తరపున మాట్లాడుతూ ఉంటాడు. సో వీ కాల్ దట్ పర్సన్ ఈస్ కాల్డ్ కన్వర్జేషనలిస్ట్. పార్టిసిపెంట్స్, అందులో భాగం పంచుకున్న వాళ్ళు, ఇది మీకు తెలుసు, పార్టిసిపెంట్స్. రిప్రజెంటేటివ్స్, నెగోషియేటర్స్, నెగోషియేటర్స్ అంటే ఏంది, పంచాయతీ చెప్పేవాళ్ళు, అంటే బ్రీఫింగ్ ద మ్యాటర్, డిస్కసింగ్ ద మ్యాటర్, నెగోషియేటింగ్ ద మ్యాటర్, చర్చలు జరపడం, డైలాగ్, పార్టిసిపేటింగ్ ఇన్ ద డైలాగ్, పార్టిసిపేటింగ్ ఇన్ ది పార్లే. మనం చెప్పాం పార్లే అంటే బిస్కెట్ కాదు, పార్లే అంటే మీటింగ్. నెగోషియేషన్ అన్నా కూడా మీటింగే, అందులో పాలు పంచుకున్న వాళ్ళని నెగోషియేటర్స్. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. వై అంటే అర్థం ఏంటి, దారి, ద వే, రాస్తా. వై అంటే ఏందమ్మా, దారి. ఒక 100 వెహికల్స్ అన్ని ఒక దగ్గర పడిపోతే ఏమనాలి, కాన్వాయ్. చీఫ్ మినిస్టర్ కాన్వాయ్, ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్. కాన్ అంటే టుగెదర్, వై అంటే దారి. అన్ని వాహనాలు దారిలో పడిపోతే దాన్ని ఏమంటారు, కాన్వాయ్. మరి ఎన్వై అంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్? ఎన్ అంటే మీనింగ్ ఏంది, అవుట్ సైడ్. దారిలో పడి బయటికి పోయేటువంటి వాడిని ఏమంటారు, ఎన్వై. ఎన్వై, అంబాసడర్, రాయబారి, డిప్లొమాట్, ఆఫీసర్, and authoritative person, all this we take. మీడియేటర్స్ అంటే మీకు తెలుసు కదా, మధ్యలో మీడియేటర్స్ అంటే మిడిల్, మధ్యలో వచ్చి సంభాషణ జరిపేవాడు, మీడియేటర్స్. ఇక ఇది మీకు తెలుసు, స్పీకర్స్. ఇది కొత్త పదం బై, డిస్కసెంట్స్ అంట, ఉందా ఇది మార్కెట్లో? ఏందో మనం డిస్కషన్ అంటే, డిస్కషన్ అంటే ఒక మ్యాటర్లో మాట్లాడడం, అందులో మాట్లాడటం డిస్కసెంట్స్ అంటారంట. మరి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇక డెలిగేట్స్ అంటే మనకు తెలుసు, డెలిగేట్స్ అంటే ఎవరు, జనరల్గా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అయినా ఎన్వోయిస్, రాయబారులని మనం ఏమంటాం అంటే డెలిగేట్స్, దట్ వీ నో క్లియర్లీ. స్పోక్స్ పర్సన్స్ వీ నో, కమ్యూనికేటర్స్ ఆల్సో వీ నో. కొత్త పదం వాడాడు, డిస్కసెంట్స్ అంట. వన్ హూ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్ ఈస్ కాల్డ్ డిస్కసెంట్స్. వన్ హూ పార్టిసిపేట్ ఇన్ ద పార్టిసిపేషన్ ఈస్ కాల్డ్ పార్టిసిపెంట్స్. లైక్ వన్ హూ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కస్ ఈస్ కాల్డ్ డిస్కసెంట్స్. ఉందా? డోంట్ నో. నెక్స్ట్ పదం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పదం మీరు చూడొచ్చు, అన్ఈక్వివోకల్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్స్ ద టైమ్? ఇట్స్ 37 minutes. లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, వక్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్, వక్ మీన్స్ టు టాక్ కదా. మనం ఇంతకుముందే లొక్ అన్నా టాక్ అన్నాము, వక్ అన్నా కూడా టాకే, మాట్లాడడం. ఇది వోకల్ కట్స్ అంటాం, అంటే మాట్లాడడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి వోకల్ కట్స్. మీరు వినే ఉంటారు డిఫరెంట్. ఇప్పుడు కాన్వొకేషన్, కాలేజ్ కాన్వొకేషన్ డే. కాన్ అంటే టుగెదర్, వక్ అంటే మాట్లాడడం. అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? కాన్వొకేషన్, రివొకేషన్, అడ్వొకేషన్, ప్రొవొకేషన్, వొకాషియస్, వొకేషనల్, లైక్ మెనీ వర్డ్స్ ఆర్ రూటింగ్ విత్ వక్. మరి ఈక్వివోకల్ అంటే అర్థం ఏంటి? లెట్ us అండర్స్టాండ్ లైక్ దిస్. సరే, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ చూద్దాం మనం. జనరల్గా మనం మాట్లాడాం, ఈక్వివోకల్ అనే ఒక పదం ఉంటుంది అబ్బా. లెట్స్ టేక్ అప్ లైక్ దిస్. చూడండి ఇక్కడ లైక్ దిస్, EQUIVOCAL, ఈక్వివోకల్. అపోజిట్ ఏం చెప్పాడు? అన్ఈక్వివోకల్. రైట్, అన్ఈక్వివోకల్. మళ్ళీ ఇక్కడ ఇంకో పదం కూడా అందులోనే రాశాడు, అంబిగ్యూస్, AMBIGUOUS, అంబిగ్యూస్. అపోజిట్ ఏం చెప్పాడు? అన్అంబిగ్యూస్ అని చెప్పాడు. ఇలా ఏదైనా తీసుకోండి మీరు. ఇంకొకటి, ఇందులోనే ఇంకొక పదం, మంచి పదం ఉంది, ఎన్కంబర్డ్. అపోజిట్ ఏంటి? ఎన్కంబర్డ్. ఇప్పుడు ఫైనల్గా దీనికి మనం ఒక సింపుల్గా, ఈక్వివోకల్ అంటే అర్థం ఏంటి? అన్క్లియర్. అదేంటి సార్ అట్లా రాస్తారు అంటే ఇదే రాస్తారు, చూపిద్దాం. మరి అన్ఈక్వివోకల్ అంటే ఏంటి? క్లియర్. చూసారా? సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే చూడండి, ఈ 4 పదాలు, అయ్యో రామా,
ఇప్పుడు ఈ 4 పదాలు ఏవైతే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయో ఇవన్నీ సినోనిమ్స్. ఈ 4 పదాలు ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్లో ఇవన్నీ యాంటోనిమ్స్. అఫ్కోర్స్ ఇవి 2 కలిపి యాంటోనిమ్స్గా మనం తీసుకుంటాము. అపోజిట్లో తీసుకుంటే యాంటోనిమ్స్. బట్ ఇటు 4 పదాలు ఇటు 4 పదాలు ఎలా తీసుకుంటాం, సినోనిమ్స్గా మనం తీసుకోవాలి. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలంటే, సార్ ఒక్క అంటే మనం ఏం చెప్పాము, టాక్, మాట్లాడటం. మరి ఈక్వి అంటే అర్థం ఏంటి, ఈక్వల్ అంటే సమానంగా మాట్లాడటం. ఈ 2 ఎకరాల భూమి ఎవరిది అంటే ఆయన 10,000 ఇస్తే నీదే అంటాడు, ఈయన 20,000 ఇస్తే ఇది నీదే అంటాడు. ఇలా సమానంగా మాట్లాడుతూ ఫైనల్గా ఎలా మాట్లాడుతున్నాడు అంటే అన్క్లియర్ చేస్తున్నాడు, ముచ్చట అంతా అన్క్లియర్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ వై వీ కాల్ దాట్ వర్డ్, హే యార్, వీ కాల్ దిస్ స్టేట్మెంట్ ఈస్ అన్క్లియర్. ఇట్ ఈస్ అన్ ఈక్వివోకల్ స్టేట్మెంట్, అంటే అన్క్లియర్ స్టేట్మెంట్. నువ్వు క్లియర్గా మాట్లాడాలి కదా, పైసలు తీసుకొని ఆయన భూమి అంటావు ఈయన భూమి అంటావు, అది ఎలా సాధ్యం? ఎవరిదో భూమి క్లియర్గా చెప్పు. నువ్వు సర్పంచ్గా ఉన్నది అందుకే కదా, దిగిపోలేకపోతే నేను ఎక్కుతా. దిస్ ఈస్ వాట్. మరి అన్ఈక్వివోకల్ అంటే నాట్ ఈక్వివోకల్లీ స్పీకింగ్, అంటే సమానంగా మాట్లాడట్లేదు. భూమి ఎవరు, నువ్వు 10,000 ఇచ్చి తీసుకుంటున్నాడు, 20,000 ఇచ్చి తీసుకుంటున్నాడు, కానీ క్లియర్గా మాట్లాడుతున్నాడు, అన్ఈక్వివోకల్గా ఉంటున్నాడు. ఈక్వివోకల్గా ఉండట్లేదు, అన్ఈక్వివోకల్గా ఉంటున్నాడు. సో వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్ఈక్వివోకల్ అని చెప్తాం. క్లియర్? సో ఈ విధంగా మీకు పదాల యొక్క అవగాహన వచ్చింది. అన్ఈక్వివోకల్ అంటే అర్థం ఏంటి? ఎస్, ఫైనల్గా క్లియర్, చాలా స్పష్టంగా మాట్లాడడాన్ని ఏమంటారు? ఎస్, వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్ఈక్వివోకల్. ఇట్లా. సో కాబట్టి ఇప్పుడు ఈ పదం పట్ల మీకు అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ పదాలు చూస్తే ఇప్పుడు చూడండి, అన్ఈక్వివోకల్ అంటే ఏంటి? క్లియర్, సమానంగా మాట్లాడట్లేదు, భూమి ఎవరిదో క్లియర్గా చెప్పేస్తున్నాడు. సో వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ వాట్ వీ కాల్, ఏమని చెప్తున్నాం మనం ఇంగ్లీష్లో? అన్ఈక్వివోకల్ అంటే క్లియర్ అని చెప్తున్నాం. ఎక్స్ప్లిసిట్ అంటే చాలా స్పష్టంగా క్లియర్గా కనబడడం. అబ్సల్యూట్ అయినా అబ్సల్యూట్గా మాట్లాడడం. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఏదో ముసుగులో గుద్దులాట కాదు, ముఖం మీద చెప్పేయడం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉండడం, అన్మిస్టేకబుల్గా ఉండడము. ఇప్పుడు చూడండి, అనాంబిగోస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అంబిగోస్ అంటే అర్థం ఏంటి? అన్క్లియర్. అంబిగోస్ అంటే అర్థం ఏంటి? అన్క్లియర్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏముంది? అన్ ఉంది. సో అన్ ఇంటూ అన్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోద్ది కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా. అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఫైనల్గా? క్లియర్ కదా. సో అట్లా మనం గుర్తుపెట్టేసుకోవాలి. సో డెఫినేట్ అంటే ఖచ్చితంగా చెప్పడము, కేటగిరికల్గా ఉండడం, అంటే కేటగిరికల్ అంటే స్ప్లిట్టింగ్, క్లియర్లీ సపరేషన్గా చేసి చెప్పడము, ఈస్ కాల్డ్ కేటగిరికల్ అంటాం అని చెప్తా ఉంటాం. ఓకేనా? అండ్ ప్లెయిన్గా, సర్టెన్గా, అన్డెనియబుల్ ఉండడం, డెనీ చేయకపోవడం అంటే క్లియర్గా ఉండడం, అన్డెనియబుల్, ఇలాంటి పదాలు మనం ఇక్కడ రాస్తాం. ఇంకొక పదం ఏదో ఉన్నట్టున్నది, అయిపోయింది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ హియర్, మోర్ దెన్ 40 minutes వీ హ్యావ్ స్పెండ్ హియర్. నౌ వీఆర్ జంపింగ్ టు the editorial section. Hope you understand, guys. ఇక్కడ మనకు కొన్ని హెడ్లైన్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. సో we will take you the headlines also clearly. సో ఒక ఫస్ట్ హెడ్లైన్స్ ఒక 2 minutes లో చదివి మళ్ళీ డైరెక్ట్లీ వీఆర్ జంపింగ్ టు ద ఎడిటోరియల్ కాలం. ఓకేనా? ఇండియా హిట్స్ బ్యాక్ ఆఫ్టర్ ఇంటర్సెప్టింగ్ పాక్ స్ట్రైక్స్. చూసారా, ఇంటర్సెప్టింగ్ అనే ఒక పదం వాడాడు ఇక్కడ. ఇంటర్సెప్టింగ్ అంటే మనం ఇంతకుముందు చెప్పాం, ఇంటర్ అంటే మధ్యలో, సెప్ట్ అంటే అర్థం ఏంటంటే స్టాప్, అంటే మధ్యలో వెళ్ళి అటాక్ చేయడాన్ని ఏమంటాం? ఇంటర్సెప్టార్. అంటే మధ్యలోకి వెళ్ళి అటాక్ చేయడం, అంటే మధ్యలోకి వెళ్ళి ఆపడం, ప్రివెంటింగ్. ఎవరిని ఆపారు? పాక్ స్ట్రైక్స్. పాక్ అనేది స్ట్రైక్ చేసింది ఇండియా పైన, ఆ బార్డర్ స్టేట్లో జమ్మూ లాంటి ప్రాంతంలో అటాక్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయిపోయి వాటిని అన్నింటినీ కూడా అడ్డుకుంది, ప్రొజెక్టైల్స్ని ఇండియా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలర్ట్ మోడ్ ఇన్ బార్డర్ స్టేట్స్, లీవ్ ఆఫ్ సర్టెన్ గవర్నమెంట్ స్టాఫ్ ఈస్ క్యాన్సిల్డ్. కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వారి యొక్క లీవ్స్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆల్ ద గవర్నమెంట్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ సెంట్రల్. అండ్ నెక్స్ట్, ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్, ఈడీ గెట్స్ ప్రెసిడెంట్స్ అప్రూవల్ టు ప్రాసిక్యూట్ లాలూ ప్రసాద్. చూసారా, ఇక్కడ ప్రాసిక్యూట్ అనే ఒక పదం వాడింది. ప్రాసిక్యూట్ మీన్స్ టు ఇంటరాగేట్, అతన్ని అరెస్ట్ చేయడం, ట్రయల్లోకి తీసుకురావడం. ఇట్స్ కాల్డ్ ప్రాసిక్యూటింగ్ సమ్వన్. So 2208 voters out of EC's revised electoral roll for Bengal bypoll. ఆ బైపోల్లో 2285 మందిని వాళ్ళు రివైజ్డ్ ఎలక్టోరల్ రోల్ అంటే ఒక లిస్ట్ పట్టికలో లేరంట అంతమంది బై ఎలక్షన్స్లో. సో ఈ విధంగా హెడ్లైన్స్ కూడా మనకు న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా హెడ్లైన్స్ ఉన్నాయి, బట్ వీఆర్ డైరెక్ట్లీ జంపింగ్ టు ద ఎడిటోరియల్ సెక్షన్. యూ కెన్ సీ హియర్. సో ఫైండింగ్ సపోర్ట్, ఆపరేషన్ సింధూర్, we have seen recently ఫైండింగ్ సపోర్ట్. ఇవాళ మనము ప్రపంచ దేశాల యొక్క సపోర్టు కోరుకుంటున్నాం. ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి
బలమైనటువంటి దేశాలు అయినటువంటి వివిధ దేశాలు అమెరికా అయినా ఫ్రాన్స్, రష్యా, చైనా చేయలేని పని వాళ్ళ ఇండియా చేసింది. మరి అందరు దేశాలు ముందుకొచ్చి ఈ ఉగ్రవాదాన్ని ఏరిపరేయాలి. ఇవాళ ఉగ్రవాదం అనేది దానికి ప్రాంతాలు, మతాలు, కులాలు, భేషజాలు ఏమీ లేవు. ఉగ్రవాదానికి తెలిసింది ఒకటే, అటాక్ చేయడం, అమాయకమైనటువంటి ప్రాణాలని చంపేయడం. మరి దాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి ఈ సమయంలో ఇండియా ఒకటే పోరాడుతుంటే ప్రపంచ దేశాలు చూస్తూ కూర్చుంటున్నాయి. అది కాదు కదా, మీరు చేయలేని పని మేము చేసి చూపెట్టాము ఇవాళ ఇండియా. మీరందరూ కలిసి వస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఇలా వేలతో వేరిపడేయచ్చు మొత్తం కూడా. మరి మీరు సపోర్ట్ చేయకుండా మీ నిమిషాలు లెక్క పెట్టుకుంటా మేము వెనకాల ఉన్నామంటారే, కానీ ముందు చేసేదంతా చేస్తున్నారు ఇవాళ. అది రష్యన్ అయితేనేమి, చైనా అయితేనేమి, ఇంకా వేరే దేశాలు ఏవైతేనేమి, అమెరికా అయినా కూడా అంతే. అటు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకుంటుంది, ఇటు ఇండియాకి ఆయుధాలు అమ్ముకుంటుంది. అది మాత్రం బలంగా తయారవుతుంది. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా అటాక్ జరిగితే మాత్రం మేము ముందుకు వస్తాం, మేము ప్రపంచ శాంతి కావాలా, మాకు ప్రపంచ శాంతి కోసం మేము శాంతి దూతలమై ముందుకు వస్తున్నాం అంటున్నారే తప్ప ఎక్కడ ఈ శాంతి మీరు నెలకొల్పింది అని ఇవాళ ఈ రైటరు ఎడిటోరియల్ రాశాడు. సో ఆన్ ఆపరేషన్ సింధూర్ ఇంటర్నేషనల్ రియాక్షన్, ఇవాళ ప్రపంచ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఇవాళ ఈ ఎడిటోరియల్ రాశాడు. లెట్స్ డిస్కస్ దిస్ ఎడిటోరియల్ టుడే. నౌ యూ సీ దిస్ ఎడిటోరియల్ వీ హ్యావ్ టుడే. Now let's discuss with all the clarity, with all the fast and swift. Now the international reaction, ప్రపంచ ఇవాళ రియాక్షన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, క్లియర్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద ఇంటర్నేషనల్ రియాక్షన్. వర్బ్ చూడండి, హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్. ఎస్, ఇక్కడ చూడండి వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ అనేది వర్బ్. ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్. ఇక్కడ యాక్చువల్గా ఇది తప్పు రాశాడు, ఇది వన్ ఆఫ్ కన్సర్న్స్ అని రాయాలి ఇక్కడ. ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్స్. వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ రావాలి, ఇవ్వలేదు, మనం అర్థం చేసుకున్నాం. వన్ ఆఫ్ కన్సర్న్స్. ఇంటర్నేషనల్ రియాక్షన్ దేనికి రియాక్ట్ అయింది ఇవాళ ప్రపంచం అంతా కూడా అంటే టు ఇండియా స్ట్రైక్స్. ఇవాళ భారతదేశం పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది, దాని పట్ల రియాక్ట్ అయింది. ఆన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్ట్రైక్ చేసింది. ఎక్కడ అంటే ఇన్ పాకిస్తాన్. ఎక్కడ? ఇన్ పాకిస్తాన్. సో హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్స్, బట్ ఇది కొంచెం ఆందోళనకరమైనటువంటి చర్య. ఇవాళ ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్స్. ఇవాళ ప్రపంచమంతా కూడా ఇంకో యాంగిల్లో ఉన్నారు. నిన్నటి వరకు ఏమన్నారు, మేము ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం, ఉగ్రవాదాన్ని పాతి పెడతామన్నారు. కానీ ఇవాళ ఇండియా చేస్తే మాత్రం వాళ్ళు ఒక ఆందోళనగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తప్పదు, పిచ్చోడి చేతిలో పిస్టల్ ఉన్నట్టుగా ఇవాళ పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆందోళన చెలరేగుతుంది. హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్స్, బట్ ఓకే ఆందోళనే, కానీ బట్ అంటే కంజంక్షన్ కదా. బట్ మ్యూటెడ్ అండ్ నాన్ రిక్రిమినేటరీ. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మ్యూటెడ్ అంటే మీనింగ్ ఏంది? మనం టీవీలో మ్యూట్ పెడతాం కదా, అంటే కామ్ అయిపోయింది. హ్యాస్ బీన్ మ్యూటెడ్ అండ్ నాన్ రిక్రిమినేటరీ అంటే నాన్ ఎస్కలేటరీ అంటే కామ్, కూల్, పాసిఫై. మనం అంటాం కదా నాన్ అలిగేషన్, నాన్ బ్లేమింగ్, ఆరోపణ చేయకపోవడం, కామ్గా ఉండడం. నాన్ రిక్రిమినేటరీ, ఆరోపణ చేయట్లేదు భారతదేశాన్ని పెద్దగా ఎవరు కూడా. ఇండికేటింగ్ దాట్, దీన్ని చూస్తే మనకేం అర్థం అవుతుంది అంటే ఇండికేటింగ్ దాట్, ఇది మనకి ఏమి సంకేతం ఇస్తుంది అంటే ఇండికేటింగ్ దాట్ ఫర్ మోస్ట్ వరల్డ్ క్యాపిటల్స్, ఇవాళ ప్రపంచంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫర్ మోస్ట్ వరల్డ్ క్యాపిటల్స్, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే ఇలాంటి దేశాలు, ఫర్ మోస్ట్ వరల్డ్ క్యాపిటల్స్ ఇండియాస్ యాక్షన్స్. నా మళ్ళా సబ్జెక్ట్ ఏంటి? భారతదేశం చేసినటువంటి ఈ పనులు. ఇవాళ ఇండియాస్ యాక్షన్స్ ఇన్ రెస్పాన్స్ టు దేనికి తగ్గట్టుగా భారతదేశం నిర్ణయం తీసుకుంది? పహల్గామ్ అటాక్స్ ఆన్ ఏప్రిల్ 22 ఆఫ్టర్నూన్ 2:30 PM. ఇండియాస్ యాక్షన్స్ చూడండి, వర్బ్ చూడండి, వర్ అనేది వర్బ్. ఇండియాస్ యాక్షన్స్ వర్ అనేది వర్బ్. వర్ అంటే నిన్న, వర్ మోర్, ఇండియాస్ యాక్షన్స్ వర్ మోర్ ఆర్ లెస్ ఎక్స్పెక్టెడ్, కొంచెం ఎక్కువగా తక్కువగా ఎక్స్పెక్ట్ చేయబడినవి. భారతదేశం ఖచ్చితంగా అటాక్ చేస్తుందన్న విషయాలు వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఎక్కువగానో తక్కువగానో ఎక్స్పెక్ట్ చేశారు ప్రపంచం అంతా కూడా. అలానే జరిగింది ఇవాళ అంటున్నాడు.
అండ్ ఈవెన్ అండర్స్టూడ్, అంతేకాకుండా ఇవాళ ప్రపంచం అంతా కూడా అర్థం చేసుకుంది, భారతదేశం చేస్తున్నటువంటి పనులు ప్రపంచం అంతా కూడా క్లియర్గా అర్థం చేసుకుంది అని మాట్లాడుతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. సరే, కన్సర్న్ ఉన్నప్పటికీ భారతదేశం చేసినటువంటి చర్య కరెక్టు, భారతదేశం చేసినటువంటి పనులు కరెక్టు, అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కొంచెం ఎక్కువగానో తక్కువగానో అందరికీ కూడా ఈ మ్యాటర్ అర్థమైంది అయినా సరే, ఇక్కడ కొంచెం కాషన్ అనేది అవసరం అన్న విధంగా ప్రపంచ కమ్యూనిటీ కోరుకుంటుంది వాళ్ళ. దట్స్ వాట్ ద క్లారిటీ. క్లియర్? సో వాట్ ఈస్ సబ్జెక్ట్? ఇంటర్నేషనల్ రియాక్షన్ వర్బ్ వచ్చి హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కన్సర్న్స్. క్లియర్? నెక్స్ట్ వైల్ అంటే మీకు తెలుసు, కంజంక్షన్గా తీసుకుంటాం. వైల్ ఎట్ ద ఇదే సమయంలో. నా వాట్ ఈస్ సబ్జెక్ట్? దేర్. అయినా ఇప్పుడు దేర్ కానీ హియర్ కానీ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ తీసుకుంటాం. వైర్ దే హ్యావ్ బీన్, వైల్ దేర్ హ్యావ్ బీన్ వర్బ్ చూడండి, హ్యావ్ బీన్. హ్యావ్ బీన్ అంటే జబ్ సే అబ్ తక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు. హ్యావ్ బీన్ కాల్స్ ఫర్ రిస్ట్రైంట్. అయినా హ్యావ్ బీన్ కాల్స్, కాల్స్ ఫర్, ఇది మొత్తం చదువుతాం, కాల్స్ ఫర్ రిస్ట్రైంట్. ఇక్కడ కాల్స్ అంటే మీనింగ్ ఏంటి? కాల్స్ ఫర్ అంటే అర్థం ఏంటి? డిమాండ్స్, అయినా ఆస్కింగ్స్. వైల్ దేర్ హ్యావ్ బీన్ కాల్స్ ఫర్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటి? రెస్ట్రిక్షన్, ప్రివెన్షన్, మనం అంతా ఆడుకున్నాం. ఆబ్జెక్షన్, శాంక్షన్స్ అంటే మీరు కాస్త వెనక్కి తగ్గాలి అనే డిమాండ్లు కూడా వస్తున్నాయంట, పిలుపులు కూడా వస్తున్నాయి. దెర్ హ్యావ్ బీన్ కాల్స్ ఫర్ రిస్ట్రైంట్. భారతదేశాన్ని కాస్త ఓపిక పట్టండి అని ప్రపంచ దేశాలు వేడుకుంటున్నాయి. అండ్ రెజల్యూషన్ త్రో డైలాగ్. ఏం కోరుకుంటున్నాయి వారు ప్రపంచ దేశాలు? ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్, ఓకేనా? అండ్ రెజల్యూషన్, రెజల్యూషన్ మీన్స్ ఆన్సర్, ఇక్కడ అడ్రస్, ఓకేనా? రెజల్యూషన్ ఇక్కడ ఎలా జరగాలంటే, ఇక్కడ ఈ యొక్క క్లారిటీ, యొక్క ఆన్సర్ ఎలా రావాలని కోరుకుంటున్నాయి ప్రపంచం అంతా కూడా అంటే త్రూ డైలాగ్. డైలాగ్ అంటే ఏంది? డిస్కషన్. త్రూ డైలాగ్ అండ్ డిప్లొమాసీ, అయినా త్రూ డైలాగ్ అండ్ డిప్లొమాసీ. ఇవాళ దౌత్యం ద్వారా, మీరు డిప్లొమాసీ ద్వారా ఒక చర్చ జరుపుకొని రిస్ట్రెయింట్ వహించండి, ఎస్కలేట్ చేయకండి, మ్యాటర్ని సీరియస్ చేయకండి అని ప్రపంచ కమ్యూనిటీ వల్ల కోరుకుంటుంది. వైల్ దేర్ హ్యావ్ బీన్ కాల్స్ ఫర్ రిస్ట్రెయింట్ అండ్ రెజల్యూషన్ త్రూ డైలాగ్ అండ్ డిప్లొమాసీ. ఈ వైల్ అనేది ఇక్కడికి వస్తుంది మళ్ళీ. వైల్ ఇదే సమయంలో ఏం జరిగింది? దేర్. ఇక చూడండి మళ్ళీ సబ్జెక్ట్ దేర్. ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి, ఇక్కడ కాల్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ఇక్కడ హ్యాజ్ సింగులర్ కాబట్టి యాక్షన్ సింగులర్ వచ్చింది. చూడండి ఇక్కడ యాక్షన్ సింగులర్ కాబట్టి హ్యాస్ సింగులర్ వచ్చింది, ఓకేనా? వైర్ దేర్ హ్యాస్ బీన్, హ్యాస్ బీన్ అంటే జబ్ సే అబ్ తక్. దేర్ హ్యాస్ బీన్ లిటిల్ యాక్షన్. లిటిల్ అంటే నాకే బరాబర్, అసలు ఏం పని చేయట్లేదు, ఏ చర్య చేయట్లేదు. వైల్ దేర్ హ్యాస్ బీన్ లిటిల్ యాక్షన్, చూడండి, టేకెన్ బై ఎనీ కంట్రీ. ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకు రాలేదు, ఎలాంటి చిన్న పని కూడా చేయలేదు. టు బ్రింగ్, తీసుకురావడానికి. టు బ్రింగ్ అబౌట్ మచ్ ప్రెషర్, టు బ్రింగ్ అబౌట్ మచ్ ప్రెషర్, ఎక్కువ ఒత్తిడి తీసుకురాలేదు ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా. టు అవర్ట్ ద స్ట్రైక్స్, ఇక్కడ ఇరు దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి, ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి దాడులను తప్పించడానికి ఏ దేశం కూడా little action was taken by any country to bring about much pressure on Pakistan to avert these strikes. అయినా ఈ దాడులు తప్పించడానికి ఏ దేశం కూడా కొంచెం కూడా ఒత్తిడి తీసుకురావట్లేదు పాకిస్తాన్ పైన అని రైటర్ అంటున్నాడు, ఓకేనా? ఫైన్. నెక్స్ట్, దిస్ కెన్ బి చాక్డ్ అప్. మనం ఎంతోమంది మాట్లాడడం అట్రిబ్యూటెడ్ టు, లింక్డ్ టు. నో వాట్ ఇస్ సబ్జెక్ట్? దిస్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం స్ట్రైక్స్ జరుగుతున్నాయో వాటి గురించి. దిస్ కెన్ బి చాక్డ్ అప్, దిస్ కెన్ బి లింక్డ్ టు. చాక్డ్ అప్ అన్నా లింక్డ్ టు అని అర్థం ఒకటే కదా. దిస్ కెన్ బి చాక్డ్ అప్ టు న్యూ ఢిల్లీస్ బ్రీఫింగ్స్ టు this can be chalked up to New Delhi's briefings. Briefings అంటే ఏంది? చర్చలు జరపడం, discussions, negotiations, parleys, meetings. So this can be chalked up to New Delhi's briefings to envoys. Envoys అంటే ఎవరు? రాయబారులు, అంబాసిడర్స్, వివిధ దేశాల అంబాసిడర్స్ తోని ఇవాళ న్యూఢిల్లీ వెళ్ళి కలిసింది. అండ్ కాల్స్, అంతేకాకుండా అండ్ కాల్స్ బై ప్రైమ్ మినిస్టర్స్. అండ్ కాల్స్ బై అంటే ఇతను పిలిచి అంటే అందరికీ ఫోన్లు చేశాడు. అండ్ కాల్స్ బై ద ప్రైమ్ మినిస్టర్, ఇండియాలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వివిధ మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ కావచ్చు. అండ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అండ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? అజిత్ దోవల్ కదా, హీరో. అండ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు కౌంటర్ పార్ట్స్. అయినా కౌంటర్ పార్ట్స్ అంటే మన ఇండియాకి అపోజిట్గా ఉన్నటువంటి వివిధ దేశాధినేతలతోటి వీళ్ళందరూ కూడా ఫోన్స్ చేసి మాట్లాడారు, వారికి బ్రీఫింగ్ ఇచ్చారు, అంటే వారితో మీటింగ్, చర్చలు జరిపి వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి తంత్రం అంతా కూడా వాళ్ళకి చెప్పారు. అరౌండ్ ద వరల్డ్,
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వీళ్ళు బ్రీఫింగ్ ఇచ్చారు అరౌండ్ ద వరల్డ్ త్రూ దిస్ క్రైసిస్. ఇక్కడ జరుగుతున్నటువంటి సంకట పరిస్థితి గురించి ప్రపంచానికి చెప్పారు. ఈ క్రైసిస్ పక్కన దట్ ఇచ్చాడు. దట్ బిగాన్, ఈ యొక్క సంకట పరిస్థితి ఎప్పుడు మొదలైంది? దట్ బిగాన్ విత్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్. ఏనా, పహల్గామ్ టెర్రర్ అటాక్ తోని మొదలైంది. ఎప్పుడు జరిగింది అటాక్ అంటే ఆన్ April 22, 2025 afternoon 2:30 PM this attack was taken place. So that's what the writer wants to discuss. ఈ మినిస్టర్స్ వీళ్ళంతా కూడా వివిధ రాయబారులతోని మాట్లాడుతున్నారు, ఇండియన్ మినిస్టర్స్ కౌంటర్ పార్ట్స్ తోని మాట్లాడుతున్నారు అన్న క్లారిటీ ఇక్కడ చెప్పాడు. క్లియర్? అండ్ ద నెక్స్ట్ లైన్, సో న్యూఢిల్లీస్ మెచ్యూర్ మెసేజింగ్ అంటే పరిణతి పొందినటువంటి, మెచ్యూర్ మీన్స్ విత్ ఆల్ గుడ్ క్వాలిటీ, విత్ ఆల్ గుడ్ నైస్ క్వాలిటీ ఇస్ కాల్డ్ మెచ్యూరిటీ. న్యూఢిల్లీస్ మెచ్యూర్ మెసేజింగ్, ఇగో ఇది సబ్జెక్ట్. న్యూఢిల్లీస్ మెచ్యూర్ మెసేజింగ్ వర్బ్ చూడండి, హ్యాస్ బీన్ అంటే జబ్ సే అబ్ తక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే దాని యొక్క మెసేజ్. భారతదేశం న్యూఢిల్లీస్ మెసేజ్ అంటే ఇండియా యొక్క మెసేజ్ ఏంటి అంటే దాట్. ఇక్కడ దట్ అంటే కంజంక్షన్ లాగా తీసుకుంటాం. ఇండియాస్ మెసేజింగ్ హ్యాస్ బీన్ దాట్. ఏమిటా వార్త అంటే ఇండియా, భారతదేశం ఈజ్ టార్గెటింగ్, ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఈజ్ టార్గెటింగ్ టెర్రరిస్ట్, ఉగ్రవాదులను టార్గెట్ చేస్తుంది. మేము ఎవరిని ముట్టుకోవట్లేదు. దాట్ టార్గెటింగ్ టెర్రరిస్ట్, దాట్ అంటే మళ్ళీ కంజంక్షన్. దాట్ ఇట్ హోప్డ్, ఇట్ అంటే భారతదేశం, ఇండియా. ఇట్ హోప్డ్ పాకిస్తాన్ వుడ్, పాకిస్తాన్ కూడా అలానే చేయాలి. ఇట్ హోప్డ్ పాకిస్తాన్ వుడ్, పాకిస్తాన్ కూడా సేమ్ ఇలానే చేయాలి. టార్గెటింగ్ ద టెర్రరిస్ట్ అనే ఆశ వ్యక్తం చేస్తుంది, ఆశాభావం. హోప్డ్, ఇండియా హోప్డ్ లైక్ దిస్, పాకిస్తాన్ వుడ్ డూ ద సేమ్ థింగ్, అటాకింగ్ ద టెర్రరిస్ట్. బట్ పాకిస్తాన్ నెవర్ డస్ లైక్ దట్. పాకిస్తాన్ నెవర్ డిడ్ లైక్ దట్. It always does all the wrong things done by Pakistan. So especially after the barbaric, ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటుంది ఇండియా ఇప్పుడు, ఎస్పెషల్లీ ఆఫ్టర్, దేని తర్వాత ద బార్బారిక్ నేచర్. బార్బారిక్ మీన్స్ వి డిస్కస్ జస్ట్ నౌ, క్రూయల్, వెరీ బ్రూటల్, బార్బారిక్ నేచర్ ఆఫ్ ది పహల్గామ్ అటాక్. సో ఈ అటాక్ తర్వాత పాకిస్తాన్ని కూడా ఇండియా వేడుకుంటుంది. బట్ వింటది అది? వినదు. ఆ లెక్కే వేరు, ఆ కథే వేరు, అసలు మాట వినదు అది. And next, the Indian Air Force operations. Now, what is subject right now? The Indian Air Force operations. Igo, ఇది subject. Operations. ఎప్పుడు జరిగినాయి operations? On May 7th at night 1:43 those operations were ended. Indian Air Force operations ఎవరి మీద? On targets. Identified with on targets identified with terror groups. ఎవరి మీద టార్గెట్స్ చేసింది ఇండియా అంటే ఐడెంటిఫైడ్ విత్ టెర్రర్ గ్రూప్స్. ఎవరైతే టెర్రర్ గ్రూప్స్ ఉన్నారో, గుర్తించబడ్డారో ఆ గ్రూప్స్ మీద ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. వర్ ప్రిసైజ్లీ ప్లాన్డ్. ఇది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ వర్ ప్రిసైజ్లీ ప్లాన్డ్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ప్రిసైజ్లీ మీన్స్ వెరీ అక్యురేట్లీ. అందులో ఉన్న రూట్ వర్డ్ కూడా చెప్పాం, సిజ్ అంటే కట్, కరెక్ట్గా కట్ చేయడం అన్నట్టు. So India's Air Force operations were precisely planned with India's assurance. భారతదేశం ఒక హామీ కూడా ఇచ్చింది, విత్ ఇండియాస్ అష్యూరెన్స్. ఏమిటా హామీ అంటే దట్ నో సివిల్, ఎకనామిక్ ఆర్ మిలిటరీ లొకేషన్స్, నో సివిల్. అచ్చా, ఇది ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకోవాలా? సారీ, అయితే ఇప్పుడు సబ్జెక్టే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ దట్ అనేది కంజంక్షన్గా తీసుకున్నాడు కాబట్టి దీన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్గా తీసుకోవాలి. నో సివిల్, ఎకనామిక్, పౌర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన మరియు సైనిక సంబంధమైనటువంటి లొకేషన్స్ని మేము టచ్ చేయలేదు. నో సివిల్, ఎకనామిక్ ఆర్ మిలిటరీ లొకేషన్స్ వుడ్ బి హిట్. ఇగో ఇది వరకు, వుడ్ బి హిట్ చేయబడలేదు. పౌర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన మరియు సైనిక సంబంధమైన లొకేషన్స్ని మేము టచ్ చేయలేదు అన్న విషయాన్ని ఇండియా హామీ ఇచ్చేసింది. ఓన్లీ వి టచ్డ్ ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఇండియా హామీ ఇచ్చింది అని రైటర్ యొక్క ఉద్దేశం. ఇట్ వాజ్ ఆల్సో ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద సింబాలిజం. ఇట్లెందుకు రాయడం, క్లియర్గా రాయొచ్చు కదా, నువ్వెందుకు ఇట్లా రాస్తున్నావు? ఇట్ వాజ్ వర్బ్, ఇది ఇక్కడ ఆల్సో అంటే అడ్వర్బ్, ఇంపాసిబుల్ అంటే అడ్జెక్టివ్. ఇట్ వాజ్ ఆల్సో ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద సింబాలిజం. ఎస్కేప్ ద అంటే ఈ యొక్క ప్రతీక క్లియర్గా కనబడుతుందంట ఇండియా చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో. ఇట్ వాజ్ ఆల్సో ఎస్కేప్డ్
ఇట్ వాస్ ఆల్సో ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద సింబాలిజం. అంటే భారతదేశం చూపించినటువంటి ఆ ప్రెడిక్షన్, ఆ పోర్ట్రేట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం తప్పించుకొని పోలేము. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటా సింబాలిజం అంటే ఇచ్చాడు మీకు హైఫన్స్లో. డీటెయిల్స్ ఆఫ్ ద ఆపరేషన్స్, ఇక చూడండి, డీటెయిల్స్ ఆఫ్ ది ఆపరేషన్స్. ఇవాళ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది కదా మొన్న బుధవారం. వర్ డెలివర్డ్, ఇవి ఎవరి ద్వారా డెలివర్ చేయబడ్డాయి డీటెయిల్స్ అంటే బై ద 2 విమెన్ ఆఫీసర్స్. ఇది కథ, బై 2 విమెన్ ఆఫీసర్స్. మీరు చూసే ఉంటారు, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అటుపక్కన ఒక ఆమె పేరు కురేషి అండ్ అనదర్ గర్ల్ ఈజ్ ఐ థింక్ లేడీ నేమ్ ఈజ్ ఓమికా సింగ్. సో వీరిద్దరు కూడా విమెన్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేశారు. సో వీరిని ఎందుకు బ్రీఫింగ్ ఇప్పించారు అక్కడ, వీరితోనే ఎందుకు మీటింగ్ పెట్టించాడు మోడీ అంటే చెప్తున్నాడు. దట్ ఈస్ అ సింబాలిజం. యాక్చువల్గా ఏమిటా సింబాలిజం ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్. ఈ ఇద్దరు లేడీస్ కూడా వివిధ మత ఆచారాల నుంచి అంటే మత నమ్మకాల నుంచి వచ్చారు. వాళ్ళంతా హిందువులు కాదు. నువ్వు చంపేటప్పుడు హిందువా అని అడిగి బొట్టు పెట్టుకుని చంపేశావు కదా, కానీ ఇక్కడ మీ పైన ఆపరేషన్ జరిపి సింధూర్ ఆపరేషన్లో పాల్గొంది హిందువులు కాదు, ముస్లింలు పాల్గొన్నారు, సింగులు కూడా పాల్గొన్నారు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. సో ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ సెండింగ్ అవుట్ అన్ ఇమేజ్. ఇవాళ మోదీ ఒక మతంలో పంపిస్తున్నాడు. సెండింగ్ అవుట్ అన్ ఇమేజ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ అంటే అభివృద్ధి, డెవలప్ చెందుతున్నటువంటి, ప్లూరలిస్టిక్ బహుముఖమైనటువంటి అండ్ రెజల్యూట్ నేషన్. రెజల్యూట్ అంటే ఒక కమిటెడ్ నేషన్స్. మేము మీలాగా హిందువులను చంపేయడం, ఇస్లాంలను చంపేయడం ఇట్లా ఎప్పుడు చేయలేదు. మాది ఒక రెజల్యూట్ నేషన్, ఒక ఫోకస్డ్, ఒక డిటర్మినడ్ నేషన్ మాదంతా కూడా. ఒక ప్రోగ్రెసివ్ నేషన్, మేము అడ్వాన్స్గా డెవలప్ అవుతున్నటువంటి నేషన్. మాది ప్లూరలిస్టిక్ నేషన్. ఈ దేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, 48 లక్షల కులాలు ఉన్నాయి ఈ దేశంలో. బట్ వీఆర్ ఆల్ యునైటెడ్. నువ్వేదో నలుగురిని చంపేసినంత మాత్రాన మా యూనిటీ దెబ్బతినదు అనే ఒక మెసేజ్ కూడా ఇవాళ బ్రీఫింగ్లో మనకు కనబడుతుంది. ఒక ఇస్లాం లేడీ, ఒక సింగ్ లేడీ, ఒక హిందూ విక్రమ్ మిశ్రీ హిందూ అనే ఒక వ్యక్తి, ముగ్గురి ద్వారా మీటింగ్ పెట్టి చెప్పారు ఆపరేషన్స్ ఎలా చేశామని చెప్పి. దీన్ని బట్టైనా నువ్వు అర్థం చేసుకో అని ఉగ్రవాదులకు చెప్తున్నాడు మోదీ. చెప్పాడుగా మేము మోదీకి చెప్పుకోపోమని, అలానే చేశాడు ఇవాళ. ఓకేనా, కామ్గా ఉంటున్నాడు అంటే అర్థం ఏం చేయలేడని కాదు. సో దాట్ యు అండర్స్టాండ్ మై డియర్ పాకిస్తాన్. నెక్స్ట్ విత్ ఫర్దర్ ఆపరేషన్స్ ఓవర్ నైట్. ఇంకా వివిధ ఆపరేషన్స్ కూడా జరిగినాయి. వెడ్నెస్డే నైట్ కావచ్చు, నిన్న రాత్రి కానీ జరుగుతున్నాయి ఇంకా ఆపరేషన్స్. విత్ ఫర్దర్ ఆపరేషన్స్ ఓవర్ నైట్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ఇట్. వాట్ ఈస్ అ వర్బ్? ఈస్. వాట్ ఈస్ అ ఆబ్జెక్ట్? క్లియర్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ క్లియర్ దాట్, ఇది చాలా స్పష్టం అవుతుంది. ఏంటి అంటే దాట్ టెన్షన్స్, ఆందోళనలు, రైట్, కంటిన్యూ టు రైస్. ఇంకా రెండు దేశాల మధ్య ఆందోళనలు పెరుగుతూ వస్తున్నాయి. నెక్స్ట్ ద యూకే. ఇవాళ బ్రిటన్, లండన్, యూకే, ద యూకే, ద యుఎస్ అండ్ రష్యా అండ్ ద యుఎన్, ఐక్యరాజ్య సమితి, వీళ్ళంతా కూడా కలిపి రాశాడు ఇక్కడ. ద యూకే, ద యుఎస్, ద యుఎన్ అండ్ రష్యా. చూసారు, రష్యా ముందు దా లేదు, మిగతా దా ఉంది. అదే మీరు నోటీస్ చేయాలి ఆర్టికల్ చెప్పడం. సో ద యూకే, ద యుఎస్, రష్యా అండ్ ద యుఎన్ వర్బ్ ఏంటి? హ్యావ్ రీచ్డ్ అవుట్. వీళ్ళంతా కూడా మనని కాంటాక్ట్ చేశారు. ఎవరిని? టు న్యూఢిల్లీ అండ్ ఇస్లామాబాద్. టు న్యూఢిల్లీ అండ్ ఇస్లామాబాద్. ఇటు భారతదేశాన్ని అటు పాకిస్తాన్ని కలిశారు వీళ్ళంతా. దేనికి? టు ట్రై, దీన్ని ట్రై చేయడం. అండ్ డిఫ్యూజ్, ఇంతకుముందే మాట్లాడుకున్న డిఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి వైరాన్ని తెంచేయడం అంటే డీఎస్కలేట్, అంటే టు పాసిఫై, టు కామ్, టు కూల్, టు అపీస్. అపీస్ టెన్షన్స్, వీరిద్దరి మధ్యలో నెలకొన్నటువంటి టెన్షన్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశాలన్నీ కూడా. అండ్ ద అరైవల్, వస్తున్నారంట. ఎవరు? ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్. ఓకేనా, ద సబ్జెక్ట్ చూడండి. ద అరైవల్, వారి యొక్క రాక. ఎవరు వస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? ద అరైవల్ ఆఫ్ సౌదీ అండ్ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్స్. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళంతా? ఇన్ ఇండియా. ఇది ఏం సూచిస్తుంది? ఏం సంకేతం ఇస్తుంది? ఇక చూడండి, అరైవల్ అంటే సింగులర్. ఓకేనా, ఇండికేట్స్ అంటే సింగులర్. వచ్చింది కదా క్లారిటీ. ఇండికేట్ సమ్ ఆఫ్ దోస్ అప్రిహెన్షన్స్, కొన్ని రకాల భయాందోళనలు ఇక్కడ నెలకొన్నాయి అనే ఒక సంకేతం ఇస్తుందంట. వాళ్ళంతా ఇండియాకి వస్తున్నారంట. ఎవరు? సౌదీ యొక్క ఫారెన్ మినిస్టర్, ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఇండియాకి వస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు. కొన్ని సమ్ ఆఫ్ దోస్ అప్రిహెన్షన్స్ అంటే ఫియర్స్, థ్రెటనింగ్స్, ఆందోళన, టెన్షన్స్ కనబడుతున్నాయంట. నెక్స్ట్ ద గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్. వర్బ్ చూడండి, మస్ట్ బి. ద గవర్నమెంట్ మస్ట్ బి
చూడండి వర్బ్ ఏంటి, మస్ట్ బి అడ్జెక్టివ్, కేర్ఫుల్ అంటే అడ్జెక్టివ్. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ ఇట్స్ వెల్ ప్రిపేర్డ్ రెస్పాన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఇట్స్ వెల్ ప్రిపేర్డ్ రెస్పాన్స్. ఏనా, చాలా బాగా ప్రిపేర్ అయినటువంటి ఆ యొక్క సమాధానం. దస్ ఫార్ అంటే అబ్ తక్, ఏనా, యెట్, యాజ్ ఆఫ్ నౌ, ఈజ్ నాట్ డిరేయిల్డ్. అది ఏ విధంగా కూడా పక్కతో పట్టకు. డిరేయిల్డ్ మీన్స్ డీవియేటెడ్, ఈజ్ నాట్ డిరేయిల్డ్. బై an unplanned ఎస్కలేషన్ అంటే మాట్లాడుకున్నాం కదా, ఇంప్రూవింగ్ ద సిచ్యువేషన్, ఏనా, సీరియస్నెస్, క్రియేటింగ్ ద సీరియస్నెస్, ఎస్పెషల్లీ వన్ ప్రొవోక్డ్ బై పాకిస్తాన్. ఓకేనా, పాకిస్తాన్ ఏదైతే రెచ్చగొడుతుందో ఆ రెచ్చగొట్టుతున్నప్పుడు ఈ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో డీరేల్ కాకుండా చూసుకోవాలి అని ఒక రైటరు ఈ యొక్క భారతదేశానికి సలహా ఇస్తున్నాడు. దేశానికి తెలుసులే, ఏనా. నెక్స్ట్ వైల్, ఇది ఎట్ ద సేమ్ టైం. వైల్ అంటే ఎట్ ద సేమ్ టైం. చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్? పాకిస్తాన్. వాట్ ఈస్ సబ్జెక్ట్? పాకిస్తాన్. వర్బ్ చూడండి, హ్యాస్ ఫ్యూయర్ ఫ్రెండ్స్. వర్బ్ ఏంటి? హ్యాస్. ఆబ్జెక్ట్ ఏంటి? ఫ్యూయర్ ఫ్రెండ్స్. కొంతమంది స్నేహితులు ఉన్నారంట పాకిస్తాన్కి. ఎందుకుంటారు? ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎవరో మనకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ విదౌట్ అలీస్. ఎక్కడ చెప్పాలి దీన్ని? వైల్ పాకిస్తాన్ హ్యాస్ ఫ్యూయర్ ఫ్రెండ్స్. While at the same time it అంటే పాకిస్తాన్, ఇట్ ఈస్ నాట్ విదౌట్ allies. చూడండి, allies అంటే ఏంది? ఫ్రెండ్స్, కూటములు, గ్రూప్స్. ఇట్ ఈస్ నాట్ విదౌట్ అంటే ఇట్ హ్యాస్ అన్నట్టు ఇండైరెక్ట్ గా. ఇట్ హ్యాస్ allies అని వాళ్ళతో సంబంధం ఉంది. ఎవరితోని సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్కి? సచ్ యాస్ చైనా, తుర్కీ అండ్ మలేషియా. ఈ దేశాల సపోర్టు పాకిస్తాన్కి ఉందంట. ఆల్ ఆఫ్ హూమ్, ఇక్కడ రావాలనుకుంటా యాక్చువల్గా. ఆల్ ఆఫ్ అంటే వైల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఆల్ ఆఫ్ హూమ్, ఇది సబ్జెక్టు. ఆల్ ఆఫ్ హూమ్ అంటే ఇప్పుడు ఈ చైనా, తుర్కీ, మలేషియా వీళ్ళంతా. ఆల్ ఆఫ్ హూమ్ హ్యావ్ బ్యాక్డ్ ఇట్స్ కాల్ ఫర్. బ్యాక్డ్ అంటే ఏంటి? సపోర్టెడ్ ఇట్స్ కాల్ అంటే పాకిస్తాన్ యొక్క డిమాండ్కు వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. ఏమిటా డిమాండ్? అంటే an independent ఇన్వెస్టిగేషన్. మొన్న జరిగినటువంటి పహల్గామ్ అటాక్ దాడిలో విషయంలో పాకిస్తాన్ వీళ్ళందరికీ చెప్పుకుంది అన్నట్టు. సో వాళ్ళంతా పాకిస్తాన్ కోరుకుంటుంది ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి దీనిపైన. అంటే వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారంట. అండ్ ద గవర్నమెంట్, ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ద గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ వుడ్ డూ, ఇలా చేయాలి. వుడ్ డూ వెల్, బాగా చేయాలి. ఏం చేయాలి? టు కీప్ ఇట్స్ గ్లోబల్ మెసేజ్. ఇవాళ ప్రపంచానికి ఇస్తున్నటువంటి, ప్రపంచం నుంచి వస్తున్నటువంటి మెసేజ్ అయితే ఉందో అది ఎలా ఉండాలంట? రీజనడ్ అండ్ రేషనల్, లాజికల్గా, చట్టబద్ధంగా ఉండాలి. ఏదో నాట్ షోయింగ్ ఎమోషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. పాకిస్తాన్ డోంట్ షో ద ఎమోషన్స్ లైక్ పాకిస్తాన్, షో ద ఎమోషన్స్ at the time required, not at this cost of war. Okay, you should be reasonable, you should be logical, you should be correct, not like showing emotional drama like Pakistan is doing. Writer wants to discuss. Okay, and the next statement. What's the time? We are closing almost. I think this is the last paragraph. Is there one more? Right, thank you. It's the last paragraph. Right, it could also offer share. చూడండి, ఇక్కడ ఇండియా, ఇట్ అంటే ఎవరు? ఇండియా. ఇట్ కుడ్ ఆల్సో ఆఫర్ అండ్ టు గివ్. ఇండియా ఇది కూడా ఇవ్వగలదు. టు షేర్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మీన్స్ ప్రూఫ్, బేస్. అయినా ఇట్ కుడ్ ఆల్సో షేర్ ఎవిడెన్స్ ఆన్ టెర్రర్ ట్రయల్. అయినా టెర్రర్ ట్రయల్ అంటే మొన్న ట్రయల్ అంటే ఏంది? ఈ యొక్క సీక్వెన్సెస్, ఈ యొక్క కాన్సిక్వెన్సెస్, మొన్న జరిగినటువంటి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా షేర్ చేయడానికి ఇండియా రెడీగా ఉంది. ఎక్కడ? ఎట్ ద యుఎన్, ఐక్యరాజ్య సమితిలో షేర్ చేయడానికి రెడీగా ఉంది. ఎట్ ద యుఎన్ అండ్ అదర్ ఏజెన్సీస్, ఇంకా వేరే ఏ ఏజెన్సీస్ ఉన్నా కూడా వారితో షేర్ చేయడానికి ఇండియా రెడీగా ఉంది. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్, ఎందుకు షేర్ చేయాలి అంటే మోర్ ప్రెషర్ ఎవరిపైన? ఆన్ పాకిస్తాన్. మోర్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ టు యాక్ట్ అగైన్స్ట్ ద గ్రూప్స్ రెస్పాన్సిబిల్లీ. అయినా ఈ టెర్రర్ గ్రూప్స్ పైన చాలా బాధ్యతాయుతంగా వహించడానికి ఇండియా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు షేర్ చేయడానికి రెడీగా ఉంది, ఆఫర్ చేయగలదు అని రైటర్ మాట్లాడుతున్నాడు. ఇన్ డూయింగ్ సో, ఇలా చేసినట్లయితే, ఇఫ్ ఇండియా డస్ లైక్ దిస్, ఇన్ డూయింగ్ సో అంటే ఇఫ్ ఇండియా డస్ లైక్ దిస్, ఒకవేళ ఇలా చేసినట్లయితే ఏమవుతుంది? న్యూఢిల్లీ అంటే భారతదేశం, న్యూఢిల్లీ చూడండి, మస్ట్ అవాయిడ్
ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ద పిట్ ఫాల్స్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. పిట్ ఫాల్స్ అంటే అక్కడ జరిగినటువంటి ఫెయిల్యూర్స్. ద పిట్ ఫాల్స్ ఆఫ్ బీయింగ్, ఐఎమ్ సారీ, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కదా. ద పిట్ ఫాల్స్, ద పిట్ ఫాల్స్ ఆఫ్ బీయింగ్ హైఫినేటెడ్ విత్ పాకిస్తాన్. హైఫినేటెడ్ విత్ పాకిస్తాన్ అంటే మనం చెప్పాము, కంపేర్డ్ విత్ పాకిస్తాన్, లింక్డ్ విత్ పాకిస్తాన్, we have discussed. Attributed with పాకిస్తాన్, పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ వేరు, మనం వేరు, అలా ఆ నోషన్ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేయడానికి వీల్లేదు. అలోయింగ్ బయలాటరల్ మ్యాటర్స్, ఇంకేం చేయాలి, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలను అల్లో చేయాలి. టు బికమ్ ఇంటర్నేషనలైజ్డ్, ఈ మ్యాటర్ అనేది ప్రపంచానికి తీసుకెళ్ళాలి, రెండు దేశాల మధ్యలో కాదు. లేదా ఆర్ నీడింగ్ ద మీడియేషన్, అయినా ఎవరైనా మధ్యలో వచ్చి సంప్రదింపులు చేస్తానంటే చేయొచ్చు. అంతేగాని రెండు దేశాల మధ్యలో ఇవాళ మ్యాటర్ని సెటిల్ చేసుకొని మళ్ళీ రేపొద్దున బ్రీచ్ అయ్యే విధంగా ఉండకూడదు అని లెటర్ మాట్లాడుతున్నాడు. టు దట్ ఎండ్, ఒకవేళ అలా చేసినట్లయితే, ఇఫ్ ఇండియా డస్ లైక్ దాట్, ఓకే, ఇఫ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేది ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసినట్లయితే, ద గవర్నమెంట్, ఈ ప్రభుత్వము, ఇండియన్ గవర్నమెంట్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, మే కన్సిడర్, కన్సిడర్ మీన్స్ టేకెన్ ఇన్ టు ద అకౌంట్. If may consider, the government may consider, if it has, what is subject right now? It. Verb chudandi, has not already. If it has not already and adverb, if it has not already, opening a channel of communication. ఒకవేళ ఓపెన్ చేయకపోతే, ఒక ఛానల్ అంటే ఏంది, ఒక వే, ఒక మెథడ్. ఓపెనింగ్ అ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇరు దేశాల మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ చేసుకోవడం అంటే ఒక మీడియేషన్, ఒక మధ్యవర్తిని పెట్టుకోవడం. అది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో చైనానా, రష్యానా, ఫ్రాన్సా, యూకేనా, యుఎస్ఏనా, ఎవరినైనా ఒకరిని తీసుకొని ఒక ఛానల్ని ఏర్పరచుకోవాలి. యాజ్, ఎలా, యాజ్ అంటే సిన్స్, అప్పుడు చేశారు. ఎప్పుడు చేశారు? ద ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ హ్యాడ్, ఇది చూడండి, హ్యాడ్ అంటే అప్పట్లో, హ్యాడ్ విత్ పాకిస్తానీ ఇంటర్లోక్యూటర్స్, అయినా పాకిస్తానీ మధ్యవర్తులతోటి అప్పట్లో ఒక ఛానల్ కూడా ఏర్పరచడం జరిగింది. ద ఎన్ఎస్ఏ హ్యాడ్ విత్ పాకిస్తానీ ఇంటర్లోక్యూటర్స్. ఎప్పుడు, ఎందుకు? టు డీఎస్కలేట్. చూడండి, టు డీఎస్కలేట్ అంటే ఏంది? టు రిస్ట్రైన్, టు కంట్రోల్, టు లిమిట్, టు డీఎస్కలేట్ టెన్షన్స్. అప్పట్లో జరిగినటువంటి టెన్షన్స్ని తగ్గించడానికి పాకిస్తానీ ఇంటర్లోక్యూటర్స్ తోటి ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కూడా ఒక ఛానల్ని ఏర్పరచుకుంది. ఎప్పుడు ఇది జరిగింది చెప్తున్నాడు? ఆఫ్టర్ ద మిస్ఫైరింగ్. ఎప్పుడో మిస్ఫైరింగ్ జరిగిందంట. ఎవరి మిస్ఫైరింగ్? ఆఫ్ ఇండియన్ మిసైల్. ఎక్కడికి? ఇంటూ పాకిస్తాన్. పాకిస్తాన్లో ఒక మిస్ఫైర్ అయ్యి ఒక మిసైల్ వెళ్ళింది. అండ్ టు ఫోర్జ్, ఇక్కడ ఫోర్జ్ అంటే ఏంటి? టు ఫార్మ్ ద ఎల్ఓసి సీజ్ఫైర్ అగ్రిమెంట్. ఎల్ఓసి సీజ్ఫైర్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు? 2021. అయితే ఈ తక్కతంగా ఏం లేదు. 2021లో ఇండియన్ మిసైల్ ఒకటి అనుకోకుండా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఒక మీడియేటర్ని పెట్టుకొని, ఈ రెండు దేశాల మధ్యలో టెన్షన్స్ తగ్గించడానికి ఒక మీడియేటర్ని పెట్టుకొని అప్పుడు ఎల్ఓసి సీజ్ఫైర్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందంట. అలాంటి ఛానల్ ఇప్పుడు ఏర్పరచుకోండి మీరు, ఇండియా అండ్ పాకిస్తాన్ అని రైటర్ చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్, వైల్ అంటే మళ్ళీ కంజంక్షన్. వైల్ న్యూఢిల్లీస్ మెసేజింగ్, వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్ నౌ? భారతదేశం యొక్క ఈ యొక్క మెసేజింగ్. ఏమిటా మెసేజింగ్? ఎస్, ఆఫ్ ఫైటింగ్ ద స్కర్జ్. స్కర్జ్ అంటే తెలుసు కదా, ఒక విప్, ఒక యమపాశాన్ని మనం ఇంగ్లీష్లో అంటే స్కర్జ్ అంటాం. ఫైటింగ్ ద స్కర్జ్ ఆఫ్ టెర్రరిజం. ఇవాళ యమపాశం అనే ఉగ్రవాదం అనే ఒక యమపాశంతో మనం పోరాడుతున్నాం. ఫైటింగ్ ద స్కర్జ్ ఆఫ్ టెర్రరిజం ఇవాళ, అయినా ఇప్పుడు చూడండి, ద ఇండియాస్ న్యూఢిల్లీస్ మెసేజింగ్ విల్ ఆల్వేస్ ఫైండ్, విల్ ఫైండ్ ఇట్, ఎలా తీసుకుంటుందంట? అన్ఈక్వివోకల్ సపోర్ట్, అంటే క్లియర్ సపోర్ట్ కావాలి భారతదేశానికి. ఇవాళ రెండు దిక్కులో రెండు నాలుకలు మాట్లాడే వాళ్ళు మాకొద్దు. ఇండియాస్ మెసేజింగ్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్ క్లియర్ సపోర్ట్, అండ్ ఈక్వివోకల్ సపోర్ట్ మనకి ఇవాళ అవసరము. ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తే మీరు ముందుకు రావచ్చు అని ఇండియా మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? అండ్ ఆల్ అవుట్ వార్. ఆల్ అవుట్ అంటే కంప్లీట్ రిమూవల్. అండ్ ఆల్ అవుట్ వార్ విత్ పాకిస్తాన్. వాట్ ఇస్ సబ్జెక్ట్? అండ్ ఆల్ అవుట్ వార్ విత్ పాకిస్తాన్ ఇన్ అన్ అన్స్టేబుల్ నైబర్హుడ్. ఇవాళ
ఈ నైబర్హుడ్ మన పక్కన ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉంటుంది, ఎప్పుడు కూడా అన్స్టేబుల్గా ఉంటుంది, స్టేబుల్గా ఉండదు. అండ్ ఆల్ అవుట్ వార్ విత్ పాకిస్తాన్ ఈజ్ కౌంటర్ ప్రొడక్టివ్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే నాట్ వెల్ ప్రొడక్టివ్. అది ఎప్పుడు కూడా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ప్రొడక్టివ్గా ఉండదు, యూస్ఫుల్గా ఉండదు, యూజ్లెస్గా ఉంటుంది. సో అండ్ ఆల్ అవుట్ వార్ విత్ పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ కౌంటర్ ప్రొడక్టివ్ అండ్ ఇన్ నో వన్స్ ఇంట్రెస్ట్. ఎవరు కూడా ఈ యొక్క ఆల్ అవుట్ వార్ని కోరుకోవట్లేదు. పాకిస్తాన్తోనే అగ్రిమెంట్ చర్చల ద్వారా నడపడమే ముఖ్యము అని ప్రపంచమంతా కోరుకుంటుంది. So that's what the writer wants to discuss. Hope you understand, guys. So like this, we have discussed entire passage. So we have covered all the vocabulary and we have covered that subject-verb agreement based reading style we have seen now. So if you read like this daily, you can improve your English very clearly. This is the way you have to understand. This is the way you have to be. Now, whatever you write, IBPS or SBI or CGL, whatever the exams you write, this type of knowledge is important. Okay, now, so this much time you have to spend. You say that almost we have spent 1.5 hours we have spent. So this is the way you have to do even daily. So you see that your English is beautiful. Yeah. So thank you. Hope you understand. Have a good day.